ఎస్ బేబీ ఎలా ఉందో చూద్దామా? ఫీటల్ గ్రోత్ ఈస్ గుడ్. హార్ట్ బీట్ ఈస్ 160. దట్స్ నార్మల్. There's movement. That's great. Everything is fine. Very good. భార్యాభర్తలిద్దరూ లాస్ట్ టైమే ట్రీట్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈసారి నేను వదిలిపెట్టను. మీరు ఎస్కేప్ అవ్వలేరు. ఆనంద్స్ నాట్ ఇన్ టౌన్. ఇన్ఫాక్ట్ తనకి ఇంకో విషయం కూడా చెప్పలేదు. సర్ప్రైజ్ గా ఉంచాను. సో స్వీట్. ఎప్పుడు వస్తున్నాడు? రేపే. 9 months పాటు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ జోలికి వెళ్ళొద్దని చెప్పు. అతనిక నీతో మాత్రమే టైం స్పెండ్ చేయాలి. డాక్టర్ ఒక చిన్న డౌట్. యా డార్లింగ్. కార్లో లాంగ్ ట్రావెల్ చేయొచ్చా? ఇస్ ఇట్ ఓకే అట్ దిస్ స్టేజ్? వాట్ డు యు మీన్ మీరా? కవిన్ బర్త్డే సెలబ్రేషన్స్కి కన్యాకుమారికి ఒక లాంగ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాం. వెళ్ళకపోతే ఎంతో డిసప్పాయింట్ అవుతాడు. అందుకే ఛాన్సే లేదు. ఇప్పుడు నీకు 8th వీక్. యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. నడవడం కూడా చాలా జాగ్రత్తగా నడవాలంటుంటే నువ్వేమో రోడ్ ట్రిప్కి వెళ్తానంటున్నావు. కవిన్ ని కన్విన్స్ చేయమీరా. హీల్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే గ్రాండ్ గా ప్లాన్ చేయండి విత్ యువర్ బేబీ. చీర్ అప్ మై గర్ల్. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. పర్లేదే, నువ్వు కూడా నా ఆర్టికల్స్ చదవటం మొదలెట్టావు. ఆశ్చర్యంగా ఉంది. ఊరికే బోర్ కొడుతోందని చదవడం మొదలెట్టాను, కానీ స్టాప్ చేయలేకపోయానే. అంత సూపర్గా రాసావు. అవును, ఆ ట్రైబల్స్ గురించి ఎలా అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసావు? ఇదివరకు ఎప్పుడో కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అవి. రాయటానికి టైం దొరకలేదు. ఇప్పుడు జాబ్ మానేశాను కదా, సో కవిన్ స్కూల్కి వెళ్ళాక నాకు అంతా ఫ్రీ టైమే. ఓ, అందుకే ఇప్పుడు మళ్ళీ రాయటం మొదలెట్టా. ఏం జరుగుతుందో చూద్దాం. లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నావు మీరా. ఏంటి అసూయ పడుతున్నట్టున్నావు? ప్రసాద్ నేను బాగా చూసుకుంటున్నాడా లేదా? వాడేంటే నన్ను చూసుకునేది? నేనేమైనా చిన్నపిల్లనా? హే, మళ్ళీ గొడవ పట్ట మొదలెట్టారా? మేడం, మీ ఇద్దరికి అసలు వేరే పని లేదే. వాడు నా నుంచి ఏదో దాస్తున్నాడే. హీస్ చీటింగ్ ఆన్ మీ. వాడికి ఇంకెవరితోనో అఫైర్ ఉంది మీరా. కామెడీ చేయకోమా. ప్రసాద్ నాకు కాలేజ్ డేస్ నుంచి తెలుసు. ఐఎమ్ డామ్ షూర్ వాడు అసలు ఆ టైపే కాదు. నీ ఫ్రెండ్ మీద ఈగ వాలనివ్వవుగా. ఎప్పుడు చూసినా వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటావు. ఇడియట్. కొంచెం ఓపిక పట్టవే, నేను వాడితో మాట్లాడతాను. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే, సరే వదిలేవే. నా గోల్ ఎప్పుడు ఉండేదేగా, కొత్త ఉంది. అవును, కవిన్ బర్త్డేకి ఇంకా 3 రోజులే కదా ఉన్నాయి. ప్లాన్ ఏమిటి? ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పట్లాగా ప్లాన్ చేశాను, కానీ ఈసారి ట్రిప్ పాసిబుల్ అవ్వదేమో. ఏ, ఎందుకు? ఐఎమ్ ప్రెగ్నెంట్. వావ్, సూపరే, అద్దరు కొట్టేశావు. గుడ్ న్యూస్ చెప్పావు, నాకు చాలా హ్యాపీగా ఉంది. యా, ఓకే. కవిన్ స్కూల్ వ్యాన్ వచ్చేసింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్, టేక్ కేర్. కవిన్ మీ మమ్మీ. హాయ్ మమ్మీ. హాయ్. లవ్ యు ఆల్. థాంక్ యూ. బాయ్. ఏంట్రా జాలీగా ఉన్నావు? డాడీకి అసలు బాధ్యతే లేదు మమ్మీ. ఎందుకు రాలంటున్నావు? లేకపోతే ఏంటి, నా బర్త్డే ట్రిప్ కి ఇంకా 3 రోజులే ఉన్నాయి. డాడీ ఇంకా రాలేదు. మమ్మీ, ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పర్చేస్కి వెళ్ళాలి, ఎప్పుడు ట్రిప్ కి రెడీ అవ్వాలి? సో సాడ్. సార్ ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు. అవును, లాస్ట్ ఇయర్ మీరేం చెప్పారు? ఏం చెప్పావు? నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని చెప్పారు కదా. మేము అలా చెప్పినట్టు గుర్తు రావట్లేదే. ఏంటి మీరు మర్చిపోయినట్టు ఉన్నారు, కానీ నేను మాత్రం అస్సలు మర్చిపోను. మీరు ప్రామిస్ చేసినట్టు గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. మంచి పేరెంట్స్ చేయాల్సింది అదే. నా ప్లాన్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు, అంతే మరి. అలాగే సార్, మీ ప్లాన్ ఏంటో టకటకా చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. నా హస్బెండ్ రాగానే అప్డేట్ చేస్తాను. ఓకే? అలా అయితే నేను డైరెక్ట్గా ఆయనకే చెప్తాను, మధ్యలో మీరెందుకు? ఏంటి మమ్మీ ఆగిపోయారు? టైం అవుతుంది, రండి వెళ్దాం. ఏరా,
నిన్ను పొద్దున్నే లేపి స్నానం చేయించి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపి తిరిగి రిసీవ్ చేసుకొని నీతో ఆడుకొని నిద్రపుచ్చడానికి నీకు మమ్మీ కావాలి. మిగతా విషయాలన్నీ డీల్ చేసుకోవడానికి డాడీ కావాలా? నన్ను నెట్టి పారేస్తావు. ఊరికే ప్రాంక్ చేశాం మమ్మీ. ఈ మాత్రానికే ఇంత లెంత్ గా మీరు పంచలేలాగా కొట్టాలా? సరే సరే, కళ్ళు తుడుచుకోండి, ఇంటికి వెళ్దాం. నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా అది? నేనేం నేర్పించాను? నువ్వేం రాసావు? ఇందులో ప్రతిదీ తప్పే కవిన్. ఏంటి మమ్మీ ఎప్పుడు చూసినా హోంవర్క్ అని టార్చర్ చేస్తున్నావు? నేను నిన్ను టార్చర్ చేస్తున్నానా? నువ్వే నన్ను టార్చర్ చేస్తున్నావు. బర్త్డే ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత చేస్తాను ప్లీజ్. నీ బర్త్డేకి ఇంకా 2 days ఉన్నాయి. ఇప్పుడు హోంవర్క్ కంప్లీట్ చేయి. మీరు ఒక టోటల్ వేస్ట్ మమ్మీ. లైఫ్ని ఎంజాయ్ చేయనివ్వట్లేదు. కవిన్, కవిన్, ఏంట్రా పిలుస్తుంటే లోపలికి వచ్చి కూర్చుంటావేంటి? లేకపోతే ఏమిటి మమ్మీ, నా మైండ్ ఫుల్గా బర్త్డే ట్రిప్పే ఉంది. ఇప్పుడు చదివినా నా బుర్రకెక్కదు. టైం వేస్ట్ చేయకండి మమ్మీ. అలాగా? అవును, నీ బర్త్డే ట్రిప్ కన్ఫర్మ్ అని ఎవరు చెప్పారు? మీరే చెప్పారు. చెప్పాననుకో, కానీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. ఏంటి? డాడీకి వర్క్ ఇంకా పూర్తి కాలేదు, అందుకని బర్త్డే ట్రిప్ క్యాన్సిల్ చేసేమని చెప్పారు. అయ్ ఊరికే కామెడీ చేయకండి మమ్మీ. మీ డ్రెస్ మేకప్ చూసి కనిపెట్టేశాను. డాడీ వాళ్ళు వచ్చేస్తారు కదా. హయ్యా డాడీ వచ్చేసారు. డాడీని మిస్ అయ్యావా? అవును డాడీ. నేను రాననుకున్నావు కదా. సర్ప్రైజ్ ఎలా ఉంది? మీరు వస్తారని నాకు బాగా తెలుసు. హౌ ఆర్ యు? ఫైన్. నేను నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటో గెస్ట్ చేసి చూద్దాం. గేమింగ్ కన్సోల్ కదా. yes tada హై థాంక్యూ డాడీ. లవ్ యు సో మచ్. లవ్ యు టు. ఏ గేమింగ్ కన్సోల్ దొరికింది. జాలీ. రండి సార్. మీ కొడుకు మాత్రమే సర్ప్రైజ్ గిఫ్టా? వైఫ్ని మర్చిపోయినట్టున్నారు. నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ ముందు నేనే సర్ప్రైజ్ ఇచ్చినా వేస్టే. నాకెందుకు ముందే చెప్పలేదు? ముందే చెప్పుంటే వర్క్ వదిలేసి వచ్చేసేవారా? అవును, నా వైఫ్ కంటే ముఖ్యమైన విషయం నాకేముంటుంది చెప్పు. కమ్. డాడీ ఇక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఏముంది, 10 or 11 hours లో వెళ్ళొచ్చు. ఓ అంతసేపు పడుతుందా? ఆనంద్, ఫ్లైట్లో వెళ్ళటానికి ఎందుకు 10 hours పడుతుంది? అవును కదా, మర్చిపోయాను. యాక్చువల్లీ ఫ్లైట్లో వెళ్తే 1 hour లో చేరుకుంటాం. ఏంటి మీరిద్దరు ఆటలాడుతున్నారా? హా? లేదే. మరి కార్లో వెళ్ళడమే కదా మన ప్లాన్. ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు? ఫ్లైట్లో అయితేనే జాలీగా ఉంటుంది. లాస్ట్ టైం ఎంత ఎంజాయ్ చేసాం, మర్చిపోయావా? తలనొప్పి వచ్చి వామిట్ చేశాను. అది ఎంజాయ్మెంటా? కారే సూపర్ మమ్మీ. కార్లో రోడ్డు మీద వెళ్తూ పీకాక్, మౌంటైన్స్ ఇవన్నీ చూడొచ్చు. ఫోటోస్, వీడియోస్ తీయచ్చు. భలే జాలీగా ఉంటుంది. ఎక్కువ చూడు, నీ ఫ్రెండ్ షమ్య కాల్ చేస్తోంది. ఏ సమ్యు, నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మేమెందుకు కన్యాకుమారి వెళ్తున్నామంటే అక్కడ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుని హే, sunrise చూసి. నువ్వెందుకు వరి అవుతున్నావు? నేను వాడిని ఈవినింగ్ షాపింగ్ తీసుకెళ్తాను. అక్కడ ఎలాగో అలా కన్విన్స్ చేస్తాను. నేను చూసుకుంటాను. నువ్వు తిను. ఎక్కువ నిద్రపోయాడా? నేను చాలా ట్రై చేశాను, బట్ వాడిని కన్విన్స్ చేయలేకపోయాను. రేపు ఇంకోసారి మాట్లాడతాను. వద్దు, ఎందుకంటే వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. చూసుకుందాం. చూసుకుందామంటే విల్ గో విత్ దిస్ ప్లాన్. ఆటలాడుతున్నావా మీరా? డాక్టర్ ఏం చెప్పారో మర్చిపోయావా? మర్చిపోలేదు. ఈ ట్రిప్కి మీరిద్దరు మాత్రమే వెళ్ళబోతున్నారు. నేను రాను. హే, ఏమంటున్నావు? ఈ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ కాదు. నేను బాగా ఆలోచించాను. ఇదే సొల్యూషన్. ఎంతకంటే వాడిని డిసప్పాయింట్ చేయటం ఇట్స్ నాట్ ఫెయిర్ ఆనంద్. ఇంతవరకు ఒక్కసారి కూడా వాడి బర్త్డే ట్రిప్ మిస్ అవ్వలేదు. ఈసారి నా వల్ల మిస్ అవుతుందేమో అని బాధగా ఉంది. బట్ మీరా, నువ్వు రాకుండా మేము ఆనంద్, ఐ హ్యావ్ అ పర్ఫెక్ట్ ప్లాన్. నేను చెప్పేది కాస్త విను ప్లీజ్.
ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని విడిగా పంపించాను. హే, ఫీల్ అవ్వకు మీరా, 2 రోజుల ట్రిప్పే కదా. 2 రోజులే. సరే ఓకే, అరౌండ్ 10 PM వాళ్ళ మధురై రీచ్ అవుతారు. నువ్వు ప్రసాద్ రెడీగా ఉండండి. నేను కవిన్ కోసమే ఈ ట్రిప్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. ప్రసాద్తో వెళ్ళాలంటేనే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఊరుకోవే, మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇదొక మంచి ఛాన్స్. మోర్ దెన్ దాట్, నువ్వుంటే వాడు ఫుల్ ఖుషీగా ఉంటాడు. నా అబ్సెన్స్ అస్సలు ఫీల్ అవడు. మీరా కవిన్ బైనాకులర్స్ తీసుకురా. అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేనే, బాయ్. 2 డేస్కి కావాల్సినవన్నీ ప్యాక్ చేశాను. ఇంకేదైనా కావాలంటే లోకల్లో కొనుక్కోండి, ఓకే? కవిన్ కరెక్ట్గా తింటున్నాడా అని చూసుకోండి. కొంచెం లైట్ తీసుకున్నా మోసం చేస్తాడు. అండ్ మొబైల్ ఎక్కువ యూజ్ చేయనివ్వకండి. ఇంకా ఇంకేదో చెప్పాలనుకున్నాను. నేను ఎక్కడున్నా నా మనసు నీ చుట్టే తిరుగుతుంది. పోనీ నేను కూడా నీతో వచ్చాయినా? ఎందుకో తెలియదు, మనసు అదోలా ఉంది. తిక్కులు పడకు. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు మేము తిరిగి వచ్చేస్తాం, సరేనా? డాడీ ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? త్వరగా రండి. లవ్ యూ మమ్మీ, మిస్ యూ సో మచ్. Our clients are so happy. ఈ సక్సెస్ కి కారణం మన టీమ్ హార్డ్ వర్క్. బట్ రిమెంబర్, వి హావ్ ఎ లాంగ్ వే టు గో. ది Sure, జాబ్ sir. ఇస్ స్టిల్ అన్ఫినిష్డ్. యా షూర్ సార్, బట్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసేయచ్చు. మీరు ఇంకొక 2 days ఇక్కడ ఉంటే 2 days ఛాన్సే లేదు. 1 hour లో నేను చెన్నైలో ఉండాలి. డూ వన్ థింగ్, ఐల్ పాస్ బై నెక్స్ట్ మంత్. విల్ ఫిక్స్ అన్ అపాయింట్మెంట్ దెన్, ఓకే? యా షూర్ సార్. It's too late, sir. ఇప్పుడు వెళ్తే ఫ్లైట్ ఐఎమ్ అందదేమో. టేకింగ్ మై కార్, డోంట్ వరీ. డ్రైవర్ని అరేంజ్ చేయనా No సార్? worries, no worries. It's all right. All right, guys, let's continue the party. We'll check out this bar. Come on, let's go. మమ్మీ, నేను వెళ్ళే దారిలో చాలా ఫొటోస్ వీడియోస్ తీశాను. ఇంటికి రాగానే నీకు చూపిస్తాను. ఏంటిది డాడీ, ఇక్కడ ఇంటర్నెటే రావట్లేదు. మమ్మీకి డెలివర్డ్ అనే మెసేజ్ రావట్లేదు. ఇంకాసేపట్లో మధురై వస్తుంది. అక్కడికి వెళ్ళగానే మెసేజ్ డెలివరీ అవుతుంది, సరేనా? హై, మమ్మీ మెసేజ్ చూసేశారు, రిప్లై కూడా చేసేశారు. ఐ మిస్ యూ సో మచ్ కవిన్. మీరిద్దరూ లేకపోతే ఇల్లంతా బోసిపోయిందిరా. నేను మీతో వస్తే బాగుండేది. మమ్మీ ఇలాంటి మెసేజ్లు పంపితే డాడీ యూటర్న్ చేసి ఇంటికి వచ్చేస్తారని చెప్పు. రాన్ రాన్ మీ రొమాన్స్కి అసలు లిమిట్ లేకుండా పోతుంది. నేను గమనిస్తూనే ఉన్నాను. కేడివిరా నువ్వు. డాడ్, మీరు రిస్క్ చేయకండి. యువర్ నియరింగ్ యువర్ 60s. ఇలా ఒంటరిగా కార్లో ట్రావెల్ చేయకండి. హే హే హే, ఏంట్రా 60s? నువ్వు యూఎస్ నుంచి రా, నా 6 ప్యాక్ నీకు డిస్ప్లే చేస్తాను. డాడ్, యువర్ హ్యూమర్ సెన్స్ ఇస్ గెటింగ్ యంగర్ డే బై డే. అఫ్ కోర్స్ ఐఎమ్ యంగ్. హూస్ ఓల్డ్ హియర్? ఇవాళ ఏం రోజు మీకు గుర్తుందనుకుంటాను. మర్చిపోలేదుగా? ఎలా మర్చిపోతాను, బాగా గుర్తుంది. ఏంటి, నీకు ఎప్పుడు వస్తున్నావు? చూసి చాలా రోజులైంది డాడ్. మిమ్మల్ని వెంటనే చూడాలను. లుక్ అట్ దిస్ బ్లడీ ఇడియట్స్. డాడ్, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? నథింగ్ సుందర్, ఐల్ కాల్ యూ బ్యాక్. కాసేపు హాయిగా నిద్రపో కవిన్. డే ఫుల్ గా ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయి ఉంటావు కదా. నేను నీకు మార్నింగ్ కాల్ చేస్తాను, ఓకే? ఐ లవ్ యూ సో మచ్. రిలేటివ్స్ కి పోలీస్ కి ఇన్ఫార్మ్ చేశారా? పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాం సార్. రిలేటివ్స్కి ట్రై చేస్తున్నాం. ఆ 2 బాడీస్ ని మార్చురికి పంపండి. ఓకే సార్. ఏమై ఉండదు కదా నువ్వేం భయపడకు. సిస్టర్, ఐసీయూ ఎటువైపు? లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగండి. ఇంకోసారి మరి డాక్టర్, మీరు యాక్సిడెంట్ అయిన ఆనంద్ వాళ్ళ రిలేటివా? అవును. ఎలాగైనా కవిన్ని కాపాడండి డాక్టర్, ప్లీజ్. వి ట్రైడ్ అవర్ బెస్ట్, బట్ హీస్ ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్. ఇంకాసేపట్లో డిక్లేర్ చేస్తాం. ఇది మీరాకెలా కన్వే చేయాలో తెలియట్లేదు. తనకి తట్టుకునే శక్తి కూడా లేదు. షీఈస్ ప్రెగ్నెంట్.
ప్రమాదమే లేదుగా. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేయి. తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. వాళ్ళిద్దరిని ఒంటరిగా పంపుండకూడదు. దిస్ ఇస్ కంప్లీట్లీ మై మిస్టేక్. నువ్వలా మాట్లాడుకో మీరా. సేఫ్గా రా. ఎంత ఖర్చైనా భరిస్తాను. వాళ్ళిద్దరిని ఎలాగైనా కాపాడాలి. వాళ్ళకి ఏదైనా అయితే నేను ప్రాణాలతో ఉండను. ఐ వాంట్ మై ఫ్యామిలీ బ్యాక్. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఎలాగో అలా కాపాడమ్మను. ఓకే, నువ్వు త్వరగా రా. ప్లీజ్ గివ్ మీ గుడ్ న్యూస్ ప్లీజ్. మీరా, ఉమా, ఆనందని కమని కాపాడారు కదా. వాళ్ళని వెంటనే చూడాలి. ప్లీజ్ మీరా, నేను చెప్పేది కాస్త ఓర్పుగా విను. డాక్టర్ గారు నీతో మాట్లాడాలన్నారు. డాక్టర్తో తర్వాత మాట్లాడొచ్చుమా. నేను కొడుకుని హస్బెండ్ని చూడాలి ప్లీజ్. డాక్టర్, నేను కొడుకుని హస్బెండ్ని చూడాలి ప్లీజ్. కొంచెం నిదానంగా నేను చెప్పేది వినండి మీరా. డాక్టర్ ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను వాళ్ళని చూడాలి. వాడికి అర్థమయ్యేలా చెప్పు ఉమా. సారీ మీరా, వాళ్ళిద్దరినీ మేము కాపాడలేకపోయాం. మీరా, ప్లీజ్ మీరా, మీరా, ఆర్ యు ఓకే? కూర్చోపెట్టండి. స్ట్రెచర్ తీసుకురండి. ప్రొఫెసర్ ఇవాళ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు కదా. ఈ రోజు కంటే నిన్న సూపర్. బ్లాక్ ప్యాంట్, గ్రే షర్ట్. ఆయన కారిడార్లో నడిచి రావడం చూస్తే ఆయన్ని తీసుకుని అట్టే వెళ్ళిపోవాలనిపించింది. ఏ, వాడు నా బాయ్ ఫ్రెండ్. నాకు తెలియకుండా వాడిని రోజు సైట్ కొడుతున్నావా? చంపేస్తాను. సార్ని చూసినప్పుడల్లా నువ్వే నావాడు అంటున్నావు, కానీ అయినా నేను అస్సలు చూడటం లేదు. జరగని దానికి ఆశపడడం మంచిది కాదు. కొన్ని రోజులు వెయిట్ చేయండి, జరిగి తీరుతుంది. నమ్మేశం ప్రియా. ఈ ప్రియా లేచి నిలబడు. గెట్ అవుట్. మాయా సార్, సారీ సార్, ఈరోజు క్లాస్లో నేను అలా బిహేవ్ చేయడం తప్పే. సార్, సార్ మీతో కొంచెం మాట్లాడాలి. ఇవాళ క్లాస్ తీశారు కదా, అందులో ఒక చిన్న డౌట్. మీరెప్పుడు ఫ్రీగా ఒంటరిగా ఉంటారో కాస్త చెప్తే నేనే వస్తాను. ఆ తర్వాత నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఊరొచ్చేసినది, దిగండి. రేయ్ మాయా, ఏంట్రా ఏదో తింటున్నావు? పరోటా కొనిస్తావా? నువ్వే వెళ్ళి ట్రై చేస్తేనే తప్పురా. కోడే నీ కాడకొచ్చి పులిసెట్టు అంటే ఎవడైనా ఊరుకుంటాడా? నీకు అందాన్ని ఆస్వాదించడం తెలియట్లేదు మాయా. ఇప్పుడు అదట్రా సమస్య. నోర్మోయ్, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. చెప్పినా నీకు అర్థం కాదులే. టీచర్ ఉద్యోగం పవిత్రమైనదే, కానీ ప్రేమ అంతకంటే చాలా పవిత్రమైనదే. రోడ్ చూసి నడపరా. ఏంది నాయనా, పత్రాలు తీసి కూడా చూడనంటున్నావు? మాట్లాడకుండా ఉంటే ఎట్టా? ఏదో ఒకటి చెప్పు. మేము ఎంతకాలం అని ఓపిక పడతాం? ఇలా అటు ఇటు తేలిపోవాలా? చెప్పు తెగుద్ది.
అటో ఇటో తేలిపోవాలా? ఇంత ధైర్యం యాడ్ నుంచి వచ్చిందిరా మీకు? నిన్ను మాట్లాడమంటే తెల్లార్లు మాట్లాడుతూనే ఉంటావు. ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళు, సరేనా? నాయనా, అన్న అడిగిన దాంట్లో తప్పే ఉంది. మాకు హక్కు ఉంది, ఇయ్యమంటున్నా. నాకు మీరందరూ సమానమేరా? మీ అన్నయ్యలు మళ్ళీ పంచాయతీ పెట్టినారు మాయా. మీ నాయనోళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇదేవి కొత్త కాదుగా, అలవాటైపోయింది. సరే నువ్వు వెళ్ళు, తర్వాత రా. చూడు, ఆ తెక్కనా కొడుకులతో నువ్వేం మాట్లాడబాక. మీ నాయన చూసుకుంటాడు, సరేనా? అలాగేరా. ఇంటిని భాగాలు కసేయాలా? అరే రై, తోటలు పొలాలు మీ ముగ్గురి పేరు మీద రాసేయలేదు? మాయకున్నది ఈ ఇల్లు ఒక్కటే, అందులో కూడా వాటాలు అడుగుతా ఉంటారు ఎదవల్లారా. నాయనా, కన్న బిడ్డలతో ఇట్టాగైనా మాట్లాడేది? శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. నువ్వు మీ నాయనతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావరా? ఇదిగో మాస్టర్ వచ్చేసినాడు. ఇప్పుడు ఇక్కడ పంచాయతీ పెట్టింది ఆడి కోసమేగా. మాయా, నువ్వు కొంచెం లోపలికి వెళ్ళు. ఈడి చదువుల కోసమేగా ఊరంతా అప్పులు చేసినావు. మమ్మల్ని చదివించావేంటి? 10వ క్లాస్తో ఆపేసినావుగా. నేను అందరినీ చదివించానురా, మీకు చదువు ఎక్కలేదు, దానికి నన్నేం చేయమంటారు? వదిలేండ్రా. ఈయన కేరళ దాన్ని రెండో భార్యగా చేసుకున్నప్పుడే అమ్మ కొట్లాడితే బాగుండేది. ఇప్పుడు మనం గొడవ పడి ఏం ప్రయోజనం? మీరు ఇంకొక మాట మాట్లాడారో కొడుకులను కూడా చూడను, మిమ్మల్ని నరికి పోగిలెట్టేస్తాను. రేవతి 22. థ్యాంక్ యూ సార్. మహేశ్వరి 24. థ్యాంక్స్ సార్. ప్రియా ప్రియా సార్, ప్రిన్సిపల్ మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. మిస్టర్ మాయా, డైలీ 1 గంట స్పెషల్ క్లాస్ తీయడానికి మీకు ప్రాబ్లం ఏంటి? అదిగాక మీ సబ్జెక్ట్లోనే ఈ అమ్మాయి ఫెయిల్ అయింది, అందుకు మీరే బాధ్యత వహించాలి, అవునా? సార్, కాలేజ్ అయిపోయిన తర్వాత స్పెషల్ క్లాస్ తీయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రియా ఫెయిల్ అయ్యేంత పోర్ స్టూడెంట్ ఏం కాదు సార్. ఏంటి సార్, ఏంటిది సార్? నేనేదో కావాలని ఆయన సబ్జెక్ట్లో ఫెయిల్ అయినట్టుగా చెప్తున్నారు. నేను ఫెయిల్ అయినప్పటి నుంచి రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదు సార్. అరే ఏడోకు ప్రియా, సార్కి నేను చెప్తాను కదా, ముందు కళ్ళు తుడుచుకో. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏంటి సార్, ఒక స్టూడెంటే వచ్చి అడుగుతుంటే మీకు అభ్యంతరం ఏంటి? సరే సార్, నేను స్పెషల్ క్లాస్ తీస్తాను. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్? త్వరగా చెప్పండి. ప్రియా మాత్రమే కాదు, ఇంకో 4 ఫెయిల్ అయ్యారు. అందరికి కలిపి స్పెషల్ క్లాస్ తీస్తాను. సార్, స్పెషల్ క్లాస్ అడిగింది నేను మాత్రమే, ఇంకెవరూ వచ్చి అడగలేదుగా. చూడమ్మా, ఇంకో 4 నీతో కలిసి చదివితే మంచిదే కదా. నీకొచ్చిన సమస్య ఏమిటి? నాకే సమస్య లేదు. నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. బయలుదేరండి సార్, ఇవాళ క్లాస్ మొదలు పెట్టండి. ఓకే సార్. ప్రియా, నువ్వు సార్ను ఫాలో అవ్వు, నాకు చాలా పనులు ఉన్నాయి. డ్రైవర్, బండి. సార్, ప్రిన్సిపలే మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పారు. ఇవాళే స్టార్ట్ చేసేద్దామా? ఓకేనా? లుక్ ప్రియా, నువ్వేం ట్రై చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. సార్ నిన్ను అవాయిడ్ చేస్తున్నారు కదా, అయినా కూడా ఆయన ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? వద్దు ప్రియా, వదిలే. ఏయ్, నేను నిన్న అడ్వైస్ అడిగానా? వదిలే అంటే ఎలా వదులుతాను? అదంతా కుదరదు. ఏయ్, నువ్వెలాగో సింగపూర్కి వెళ్ళి సెటిల్ అవబోతున్నావు కదా, అలాంటప్పుడు ఎందుకే ఆయన్ని వెంటపడి వేధిస్తున్నావు? ముందు నువ్వు మీ నాన్నని కన్విన్స్ చేయగలవా అని ఆలోచించు. ఆయన కనుక ఈ విషయం తెలిసిందో. ఏయ్, అదంతా నా పర్సనల్ ప్రాబ్లం, అది నేను చూసుకుంటాను. అయినా వీడెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? నాకేం తక్కువని? పక్క కాలేజ్ పిల్లలు నేను మాట్లాడే ఒక్క మాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కాలేజ్లో అందరూ నన్ను మహారాణిలా చూస్తున్నారు. ఇంతకంటే వీడికి ఏం కావాలో తెలియట్లేదు. ఒకవేళ ఆయన ఎవరితోనైనా లవ్ లో ఉన్నారా? నాకెందుకో మన లాంగ్వేజ్ ప్రొఫెసర్ కల్పన కరెక్ట్ చేసి ఉంటుంది అనిపిస్తుంది. ఛాన్సే లేదు, నాకు వాడి గురించి బాగా తెలుసు. ఇలా చూడు ప్రియా, ఇంకో 10 days లో మన కాలేజ్ అయిపోతుంది. ఆ లోపు ఓపెన్ గా చెప్పే, ఇష్టపడితే ఓకే, ఇష్టం లేదంటే వదిలి వెళ్ళిపో. నీకు ఎవరు దొరకరా ఏంటి? ఇష్టపడితే ఈ పాటికి తెలిసిపోయేది. 2 years గా ఇష్టపడినవాడు ఈ 2 weeks లో ఇష్టపడతాడా? ప్రియా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళి మాట్లాడతానని పరువు పోగొట్టుకోవద్దు చెప్పేశాను. ఇలా చూడండి, మీ అందరికీ బాగా తెలుసు, నేనేదైనా కోరుకుంటే దానికోసం ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాను. 2 వారాలు కాదు, 2 రోజుల్లో ప్రొఫెసర్ మాయా చేత లవ్ యూ ప్రియా అని చెప్పిస్తాను.
మ్యామ్ రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు. సార్ ఎంతసేపు ఉంటారు? ఇంకో 1 hour ఉంటాను. మాయా సార్, ఇక్కడేం చేస్తున్నావు? ఎగ్జామ్ రాయట్లేదా? మీకోసమే వచ్చాను. మీతో మాట్లాడాలి. ముందు వెళ్ళి ఎగ్జామ్ రాయి, తర్వాత మాట్లాడుకోవచ్చు. లేదు, మీతో కాస్త మాట్లాడాలి. ఇప్పుడే, ఇక్కడే. ప్రియా చైతి, కన్నన్, కన్నన్, కన్నన్ తలుపు తెరవండి. కన్నన్ వినిపిస్తోందా? కన్నన్, కన్నన్ వినిపిస్తోందా లేదా? నేనే లాక్ చేయమన్నాను. నేను చెప్పేంత వరకు కన్నన్ డోర్ ఓపెన్ చేయడు. టైం వేస్ట్ చేయకండి సార్, నాకున్నది చాలా తక్కువ టైం. సరే, ఏం మాట్లాడాలి? సార్, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. మీకు నేనంటే చాలా ఇష్టమని నాకు బాగా తెలుసు. కానీ ఏమీ తెలియని అమాయకుడిలాగా మీరు నటిస్తున్నారు. నేనేం చేస్తే లిసన్ ప్రియా, నువ్వు మాట్లాడుతున్నది నీ ప్రొఫెసర్తో. డోంట్ ప్లే విత్ మీ. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ విత్ యూ ప్రొఫెసర్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. సీరియస్లీ. ప్రియా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ప్రియా. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? తలుపు తెరవమని చెప్పు. నాకు కోపం తెప్పించకు. ఇప్పుడు మీరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? మీకు నేను నచ్చలేదా? ప్రియా, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉండవు. కన్నన్ తలుపు తెరవండి. నా మీద ఫీలింగ్స్ లేవా? 2 ఏళ్ల నుంచి మీ వెంట పడుతున్నానని మీకు తెలుసు కదా. మీకు ఫీలింగ్స్ లేవంటే ఎలా నమ్మాలి? ఎందుకంటే నువ్వు నా స్టూడెంట్వి, నేను నీ ప్రొఫెసర్ని. నువ్వు నీ స్టడీస్ మీద ఫోకస్ చేయి ప్రియా. ఇదేనా మీ సమస్య? ఇంకో 4 రోజుల్లో నా ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోతాయి. సో ఆ తర్వాత మీకు ఓకేనా? ప్రియా, నాకంటూ ఈ కాలేజ్ ఒక పేరుంది, మర్యాద ఉంది. నీ సిల్లి లవ్ కోసం నా పరువు పోగొట్టుకోలేను. ఇడియట్. కన్నన్, కన్నన్, somebody open the door. అంటే నాకంటే, నా లవ్ కంటే మీకు మీ పేరు మర్యాద ముఖ్యమైపోయాయా మాయా? తప్పు చేశారు మాయా, మీరు పెద్ద తప్పు చేశారు మాయా. ఎవరైనా ఉన్నారా? ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. మిస్టర్ మాయా, మాయా సార్ ఇక్కడేం చేస్తున్నారే? ప్రియా, నువ్వు ఈ కంప్లైంట్లో రాసినవన్నీ నిజాలేనా? ప్రొఫెసర్ మాయా నీతో తప్పుగా ప్రవర్తించారా? చూడమ్మా, టైం తీసుకుని బాగా ఆలోచించు. కానీ నిజం చెప్పు,
నిర్దోషికి శిక్ష పడకూడదు. అవును, తప్పుగా ప్రవర్తించారు. తొందరపడకండి. ఇంకో 1 or 2 days అబ్జర్వేషన్లో ఉండాలి. 2 weeks షీ వాజ్ ఇన్ కోమా. తన బాడీ అండ్ మైండ్ చాలా వీక్గా ఉన్నాయి. 2 డేసే కదా డాక్టర్, నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఓకే, బట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. షీ ఈస్ లైక్లీ టు సఫర్ ఫ్రమ్ PTSD, విచ్ ఇస్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. డాక్టర్, ఎస్, మీరా కడుపులో ఉన్న బేబీ. నాకు అర్థమవుతుందమ్మా. ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. నాకు ఇంకొక చిన్న హెల్ప్ చేస్తావా? ఏమిటి అలా అడుగుతున్నావు? ఏమిటో చెప్పు. అక్క, కాఫీలో తాటి బెల్లం వేశాను. మీకు నచ్చుతుందో లేదో తాగి చూడండి. తాగండమ్మా. నచ్చకపోతే మళ్ళీ చేసిస్తాను. వర్షంలో తడిసినారు కదా, ఏడిగా తాగండి. మావా, ఆ కార్ మెకానిక్ మురుగేష్కి ఫోన్ చేసినావా లేదా? ఫోన్ చేస్తూనే ఉన్నానే, వాడు తీయట్లేదు. తాగి ఏడ పడున్నాడు ఏందో. పర్వాలేదండి, మేము వేరే కార్ బుక్ చేసుకుని వెళతాం. ఇవాళ రాత్రికి ఈడ్నే ఉండి రేపు తెల్లారితో పోవచ్చు కదక్క. మీరు మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బిడ్డ, వాళ్ళు ఈడెలా పడుకుంటారు? ఇక్కడ ఏ వసతి లేదు కదా, అందుకే ఆలోచిస్తున్నట్టున్నారు. అలాంటిదేమీ లేదండి. మీరా రేపు పెందలాడే చెన్నైకి బయలుదేరుతోంది. లేకపోతే ఉండేవాళ్ళం. రాక వచ్చినారు. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండండి అమ్మా. మళ్ళీ మనం కలుస్తామో లేదో. సరేని చెప్పండి అక్క. అలాగే సార్, మేము నైట్ ఇక్కడ ఉండి రేపు ఉదయాన్నే బయలుదేరుతాం. చాలా సంతోషం అమ్మా. మిమ్మల్ని చూస్తుంటే మనసుకి ఎంత ఊరటగా ఉందో తెలుసా అమ్మా. మిమ్మల్ని కలుసుకుంటే బాగుంటుందని చాలా దినాలుగా అనుకుంటున్నాను. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ని తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా నా ఒళ్ళంతా వణికిపోతుంది. విషయం తెలిసి పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే అప్పటికే వాళ్ళని ఆసుపత్రికి తీసుకుపోయారు. ఆ పసిబిడ్డ అయినా బతుకుతాడని ఆశపడ్డాను. ఆ పసి ప్రాణం కూడా పోయిందని తెలిసింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈడకొచ్చి ప్రాణాలు వదులుతున్నారు. మీ కుటుంబమే కాదమ్మా, ఎన్నో కుటుంబాలు ఈ రోడ్డు మీద అనాథ శవాలుగా పడుండడం చూశాను. ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఆ దేవుడి మీద నమ్మకం పోతుందమ్మా. మీరా, మీరా, మీరా. మమ్మీ, మమ్మల్ని వదిలి వెళ్ళకు మమ్మీ. ఇక్కడ నీకు చాలా పనులు ఉన్నాయి. ఎంతకు పోయమంటారు సార్? థ్యాంక్ఫుల్ చేయి. ఓకే సార్. అన్నా, పోయినసారి లాగా కాదు, పోలీస్ చెక్కింగ్ ఎక్కువగా ఉంది. డబ్బు 2 కార్లలో మార్చి తీసుకొచ్చేసరికి ప్రాణం పోయినంత పని అయింది. పెద్ద అమౌంట్ అన్నా, కేర్ఫుల్గా తీసుకురావాలా. సరే, త్వరగా రా. ఓకే అన్నా.
వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఏయ్, ఏయ్, stop, stop! ఏది? ఇక్కడ ఏం జరుగుతుంది? అర్థం కాలేదు కదా? మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. నమ్మేటట్టు లేదే. యాక్సిడెంట్ అయింది అంటున్నారు, చావు బతుకుల్లో ఉన్నాడు అంటున్నారు, తరువాత యాక్సిడెంట్ అయిన కారు కనబడటం లేదు అంటున్నారు. మీరు ఇలా చెప్తే నేనేమని కంప్లైంట్ తీసుకోవాలి? జరగని విషయాన్ని జరిగిందని చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. నేను కళ్ళారా చూశాను. సంథింగ్ రాంగ్. అయితే యాక్సిడెంట్ అయిన కారు ఏమైనట్టు? అదేమన్నా బొమ్మ కారా? ఎవడైనా జేబులో వేసుకుని వెళ్ళిపోవడానికి? సార్ ప్లీజ్ కోపడకండి. తప్పుగా అనుకోకండి. ఏ ఎవిడెన్స్ లేకుండా ఎవరిని ఏమని ఎంక్వైరీ చేయమంటారు? ఊరికే వాగుతున్నారు. సార్ ఈడకొచ్చిన ప్రశ్నలేసే బదులు మేము చెప్పిన చోటుకొచ్చి కాస్త చూడొచ్చు కదా. ఏయ్, నువ్వు నోరుమై. ఈ గొడవంతా నీ వల్లే. వాన్ ఆగితే వాళ్ళ కార్ స్టార్ట్ అయ్యేది, ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవారు. అనవసరంగా వాళ్ళని అటు ఇటు తిప్పి మా ప్రాణం తీస్తున్నావు. ఈ పంచాయతీకి మూల కారణం నువ్వే. పేరు చూడు, గాలి రోజా అంట. సార్ మీ వల్ల కాకపోతే చెప్పండి, పద మేము డిఎస్పీ గారితో మాట్లాడతాం. కూర్చోవమ్మా. అన్నిటికీ డిఎస్పీ అనుకుంటూ. ఇదిగో సీనయ్య, సుబ్రహ్మణ్యాన్ని రమ్మను. సార్. ఏమయ్యా, వీళ్ళు చెప్పే చోట ఏ లిమిట్లో ఉంది? మన స్టేషనా? మన స్టేషనేనండి. వెళ్ళే బండి రెడీ చేయి. అయ్యో, అవును, యాక్సిడెంట్ అయిన చోట ఎక్కడన్నారు? మైలురాయికి గుద్దుకునే కార్ యాక్సిడెంట్ అయ్యిందా? అవును సార్. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఇలా చూడండి మేడం, అటు చూడండి. ఎక్కడైనా టైర్ గుర్తులున్నాయా? ఎందుకమ్మా మా టైం వేస్ట్ చేస్తారు? టైం ఈజ్ గోల్డ్. అన్నా, అవునన్నా, నీ విషయమే మాట్లాడుతున్నాను. ఒప్పించచ్చన్నా. అన్నా అన్నా, అలా అనుకోవద్దన్నా. అన్నా, ఆయన చేసింది తప్పే కదన్నా. పొద్దున్న 4:30కే కొట్టు తీస్తానంటున్నాడు. ప్రవేశాలకే కదా బ్రహ్మముహూర్తం చూస్తాడు. అంత పెద్దలుడే మిమ్మల్ని చూస్తుంటే అబద్ధాలు చెప్పేవాళ్ళలాగా లేరు. అబద్ధం చెప్పాల్సిన అవసరమూ మీకు లేదు. మీరింత గట్టిగా చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడేదో జరిగింది. ఆ కారు నెంబర్ నోట్ చేశారా? అక్క ఆ కార్ కలర్ జ్ఞాపకం ఉందా? రెడ్ కలరా? ఎన్నాళ్ళ నుంచి నీతో ఉన్నాను. ఎప్పుడైనా ఇట్లా జరిగినదా? నేను నీ మనిషినక్క. ఈ ఒక్కసారి మండించక్క. తెలియక తప్పు జరిగినది. అంత ప్లాన్ ప్రకారమే చేసామక్క. ఆ పిల్ల ఆడికి ఎట్ట వచ్చినదో మాకు తెలీదు. వాడిని పంపింది ఎవర్రో? ఇన్ని దినాలు సరిగ్గానే ఉన్నాడు, ఈ మధ్యనే తిమ్మిరెక్కినాడు. ఈ ఒక్కసారి మండించక్క, నీ కాలుకు చెప్పులా పడి ఉంటాను. కొంచెం ఏమారితే అది వాడి ప్రాణాలు కాపాడేది. అదే గనక జరిగుంటే ఇప్పటి ప్రాణం పోయేదిరా. కుటుంబాలు ఈ రోడ్డు మీద అనాథ సవాలుగా పడడం చూశాను. ఎక్కడైనా టైర్ గుర్తులు కనిపిస్తున్నాయా? రెడ్ కలరా? మమ్మీ, మమ్మల్ని వదిలి వెళ్ళకు మమ్మీ. ఏరా మాయ, నువ్విట్ట తిండి తినకుండా కూర్చుంటే సమస్య తీరిపోద్దారా?
అట్టడుగు మావా. ఇట్టా తిండి తినకుండా పస్తులుండే బదులు దాన్ని పొడి చంపి జైలుకి పోవచ్చు. నోర్మయ్యరా ఎరా, నా బిడ్డ ఎప్పుడెప్పుడు పెద్ద ఆఫీసర్ అవుతాడని నేను ఇక్కడ కాసుకుని కూర్చుంటే నువ్వేమో పొడవటం సంపడం అంటావేంటి? అడిగి పగ నేర్పిస్తున్నావా? చెయ్యని తప్పుకి ఇట్ట తలదించుకొని కూర్చోడానికి కారణం అదే కదా. దాన్ని ఊరికే వదిలేయాలా? నువ్వేసేయరా, నేరం నావే తీసుకుంటా. ఏందిరా పోతావలేదు ఈ నుంచి? పోరా. నువ్వు ఇట్ట మాట్లాడి నిర్రోణ చేయి. పోయి ముద్ద తినమను. మాయా, నువ్వు పుట్టకముందు ఈ చుట్టుపక్కల భూములన్నీ మనయే. మా నాయనకు నష్టం వచ్చి ఈ అన్నీ అమ్మేసినాడు. నేను ఆడుకుంటూ సరదాగా గడిపిన మన పొలంలోనే కాపలా కూలీగా పనిచేయాల్సి వచ్చింది. మాయా, కాపలా కూలి అంటే ఏందో తెలుసా నీకు? తెలీదు నాన్న. నాకప్పుడు 10 ఏళ్ల వయసు. అప్పుడు కూడా ఈ మాదిరినే మెళ్ళో తుండేసుకుని తిరిగేవాణ్ణి. కోతల సమయంలో మా అమ్మ నన్ను పొలం గట్టుకు తీసుకెళ్లేది. నేను ఒక్కో యజమాని దగ్గరికి వెళ్ళి తుండు బట్టి నిలబడేవాణ్ణి. తలో కొంచెం ధాన్యం పోసేవారు. అప్పుడు మా అమ్మను మాట అడిగా, ఏంటమ్మా ఇదంతా అని. అప్పుడు మా అమ్మ నాతో, ఇదంతా కాపలా కూలిరా చిన్నస్వామి అంది. ఆ వయసులో నాకు అర్థం కాలేదు. కొంచెం పెద్దయ్యాక తెలిసింది. ఆకలికి ఇతరుల గాదెల్లోకి దూరి మనం దొంగతనం చేయకుండా ఉండడానికి వాళ్ళిచ్చే కూలి ఇదే అని. అప్పుడే నేను నిర్ణయించుకున్నానురా, మన వంశం మొత్తంలోనే కాపలా కూలి తీసుకునే చివరి వ్యక్తి నేనే అయి ఉండాలని. నాకు పుట్టిన బిడ్డల్ని ఈ ఊళ్ళో ఏ బిడ్డ చదవనంత చదువు చదివించాలనుకున్నా. ఎవ్వరూ అందుకోలేనంత స్థాయిలో వాళ్ళు ఉండాలనుకున్నాన్రా. మాయా, ఇది నా ఆశ మాత్రమే కాదు, నా కల, లక్ష్యం. మన లక్ష్యానికి 1000 అడ్డంకులు వస్తాయి రాబ్బి. వెనకడుగు వేయకూడదు. నా కలల్ని నెరవేరుస్తావుగా. అప్పటి వరకు ఈ ప్రాణం పోదురా. ఈ రామస్వామి చందా ఇయ్యట్లేదు. ఏందో అడగాల. ఆడితో ఎప్పుడు ఇదే గొడవరా. రేయ్, ఏంది ఈ టైం ఎప్పుడు మాయాడున్నాడు మావా. పైన ఉండాడు. ఏ అది ఏం లేదులే. ఈడెప్పుడు ఇంతే కాలికి చక్రాలు కట్టుకుని తిరుగుతుంటాడు. మాయా, వెంటనే ఒక చోటుకు పోవాలి. రా. ఎక్కడికి రా చెప్తాను. ఎక్కడికో చెప్పు. ఆలస్యం అవుతుంది. రా రా రా. చెయ్యి వదులు. మాట్లాడకుండా రారా. అన్నా, ఆ శివగాడిని తిట్టండి అన్నా, మాట వినట్లేదు. ఏంటి ఇప్పుడు ఎక్కడ చూసినా ఆలు మనుషులే ఉన్నారు. మన వాళ్ళందరినీ కొట్టేసినారు. ఇవాళ సాయంత్రమే వాడిని పిలిపించి మాట్లాడతాను. మళ్ళీ తోక జాడించకుండా చూస్తాను. రారా. రా చెల్లయ్య, రా బాబు. చిన్న ఈ నా ఫ్రెండ్ మాయా, అది చెప్పినాను కదా. అవునవును, వీడి కోసం. చెల్లయ్య నాతో అంతా చెప్పాడు. ఏం లేదు, మన మధురై గవర్నమెంట్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ వేకెన్సీ ఉంది. మీకు ఓకే అంటే చెప్పండి, మినిస్టర్తో చెప్పి ఏర్పాటు చేయిస్తాను. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? బయట 7, 8 అడుగుతున్నారు. నువ్వు మనవాడివే కాబట్టి 6 ఫైనల్ చేయిస్తాను. ఏమంటావు? డబ్బిచ్చి ఉద్యోగం కొనే విషయం అయితే నేను నీతో వచ్చేవాడినే కాదు. అందుకే ముందు చెప్పలేదు. మాయా, ఈ ప్రపంచం డబ్బు వెనక వేగంగా పరిగెడుతుంది. మనము పరిగెత్తాల్సిందే. ఏ తప్పు చేయని నిన్ను ఒక ఆడపిల్ల అవమానపరిచింది. నిన్ను నెత్తిని పెట్టి చూసుకున్న ఈ ఊరోళ్ళందరూ ఇప్పుడు కింటాలు చేస్తున్నారు. నీ తోడబుట్టినోళ్ళు నిన్ను చూసి అసూయపడుతుంటారు. వాళ్ళ ముందు దర్జాగా బతికి చూపియద్దు. ఎందుకురా ఊరవతల ఉన్న గుడిలో పోయి దాక్కుంటున్నావు? మొహం చూపించలేక. మాయా, పోయిన గౌరవం తిరిగి రావాలంటే ఉద్యోగం ఉండాలా. ఉద్యోగం కావాలంటే డబ్బు ఇయ్యాలా. ఈ ప్రపంచంలో డబ్బే సంవత్సరంరా. డబ్బు లేనివాడు ఈ ప్రపంచంలో అనాథతో సమానం. అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను? నా చదువు కోసం చేసిన అప్పే ఇంకా తీరలేదు. మాయా, మాయా, వరదలో కొట్టుకుపోతూ తడిసిపోయానని బాధపడితే ఎలా? అప్పు తీసుకున్న కాడే మళ్ళీ అప్పు చేద్దాం. ఆ ఇల్లు మీ నాయన పేరు మీదేగా ఉంది. ఏమయ్యా పాండు,
నీ కళ్ళకు మేమన్నా పిచ్చోళ్ళ కనబడుతున్నావా? ముందు మా అప్పులు సెటిల్ చేసి ఆ తర్వాత ఇల్లు తాకట్టెట్టుకో. ఇల్లు నువ్వు తీసేసుకుంటే మేము అడుక్కు తినాలా? ఏందబ్బా మా గడపలోకి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారో? ఆయన సాయం చేయమని అడిగారు, నేను చేస్తున్నాను. మధ్యన మీ బాధ ఏంది? సాయమా? నీ వ్యవహారం మాకు బాగా తెలుసు. నాకు చెప్పకుండా ఇంటి పత్రాలు తీసుకున్నావే అనుకో, ఆ తర్వాత నేను ఊరికే ఉండను రోయ్. ఏంది ఊరికే ఉండవా? నీ పెళ్ళం అందరితో చెప్తా ఉంది నువ్వు ఊరికే ఉండవని. వచ్చినాడు న్యాయం చెప్పడానికి. అయ్యా, మా నాన్న నా కోసమే అప్పులు చేశారు. మీ డబ్బుకు నేను హామీ. నాకు కొంచెం గడువు ఇవ్వండి. మీ అందరి అప్పులు నేను తీరుస్తాను. నువ్వు ఎట్టా అప్పు తీరుతా? ఈ ఊళ్ళోని పెద్ద చదువులు చదివినా, పెద్ద ఉద్యోగం చేసి సంపాదించి మా అప్పులు తీరుతాను కదా నీకు డబ్బు ఇచ్చిందే. కానీ నువ్వేం చేసావు? నీ కాడ చదువుకోవడానికి వచ్చిన పిల్లని చేయి పట్టుకొని లాగావు. ఇక నీకు ఉద్యోగం ఎవడెత్తాడు? మా అప్పులు ఎట్టా తీరుతావు? ఇచ్చిన అప్పు గురించి మాత్రం మాట్లాడు. ఆడు సై పట్టుకొని లాగింది నువ్వు చూసినావా? నీ కొత్త పిల్లని చూసిందా? చిన్నస్వామి పెద్ద భార్య పిల్లలు కూడా వచ్చినారు. వాళ్ళని కూడా మాట్లాడుదాం. ఇదిగో చూడండి అబ్బా, మీ నాయన ఇల్లు తాకట్టు పెట్టడానికి వచ్చినాడు. ఇంతకుముందు అప్పులు ఇచ్చిన వాళ్ళేమో వాళ్ళకి సెటిల్ చేయమని అడుగుతుంటారు. మీరేమంటారు? ఆడిని చదివించడానికేగా అప్పు చేసినాడు. వద్దను మోతుకున్నా నెత్తినెట్టుకున్నాడు. ఈ అప్పులన్నీ ఆడనే తీర్చమనండి. ఇదిగో చూడండి, ఇల్లు మా తాతల సొత్తు. అందులో మాకు వాటా ఉంది. ఆ ఇల్లు అమ్మితే వాడికి ఎంత వాటా వస్తుందో ఆ డబ్బు మాత్రం ఇయ్యండి. ఏందబ్బి చట్టం తెలియకుండా మాట్లాడుతుంటారా? కట్టుకున్న దానికి పుట్టినోడికే ఇంట్లో వాటా, ఒప్పుడు గతి పుట్టినోడికి ఇంట్లో వాటా లేదు. చంద్రస్వామి, వచ్చిన దగ్గర నుంచి మౌనంగా ఉండవు. ఏదైనా మాట్లాడయ్యా. ఇన్నాళ్ళు నేను అడిగినప్పుడల్లా నాకు అప్పిచ్చి సాయం చేసినారు. చివరగా ఈ ఒక్కసారి మీరు ఆదుకున్నారంటే నా బిడ్డ గట్టెక్కుతాడు. మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. ఒక్కసారి వదిలేద్దాం. ఏంట్రా? ఇక నీకు ఉద్యోగం ఎట్లా వస్తుందో నేనే చూస్తాను. మాయా, ఏంది బిడ్డ నీరసంగా ఉన్నావు? తిన్నావా లేదా? నన్ను క్షమించండి నాన్న. ఏందిరా వెక్కి వెక్కి ఏడుస్తాండావు? ఏదైనా సమస్య? నేను మోసపోయాను నాన్న. మోసపోయినావా? ఎవరి దగ్గర మోసపోయినావు? కాస్త అర్థమయ్యేలా చెప్పరా? నన్ను క్షమించండి నాన్న. ఉద్యోగం వస్తుందని డబ్బిచ్చి మోసపోయాను నాన్న. నన్ను క్షమించండి నాన్న. నాశనం అయిపోయింది. నాకు ఇక నమ్మకం పోయింది. నాకు బతకాలని లేదు. నాకు బతకాలని లేదు. మీరా, ఇప్పుడు నువ్వు తిరునెల్వేలి వెళ్ళక తప్పదా? అవును. నీకెందుకు ఇంత మొండితనం? రెస్ట్ లేకుండా పిచ్చిదానిలా అటు ఇటు తిరుగుతున్నావు. అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు మీరా. నీ ప్రాబ్లం ఏంటి? ఒక యాక్సిడెంట్ విక్టిమ్ని మీట్ అవ్వబోతున్నాను. ఈ కాన్స్పిరసీ థియరీని డెవలప్ చేయడంలో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఇట్స్ నాట్ అ కాన్స్పిరసీ, ఇట్స్ అ మిస్టరీ. ఇండియాలో 4-way లేన్ కాన్సెప్ట్ వచ్చాక రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా వరకు తగ్గింది. కానీ NH44లో ఒక పర్టిక్యులర్ జోన్లో మాత్రం యాక్సిడెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. అక్క,
ఇప్పటి వరకు ఈ ఒక్క ప్రదేశంలోనే 7 కంటే ఎక్కువ యాక్సిడెంట్లే జరిగాయి. కారణం ఏంటో ఎవ్వరికీ తెలీదు. యాక్సిడెంట్ అయిన 5 రోజుల తర్వాత ఒక బావిలో నుంచి ఆ కార్ను తీశారమ్మా. నా కొడుకు పీకల దాకా తాగి ర్యాష్గా నడిపాడని రిపోర్ట్లో ఉంది. యాక్సిడెంట్ అయిన కారులో డబ్బు నగలు ఏమైనా ఉన్నాయా? కార్ బావిలో పడిన 2 రోజుల తర్వాతే పోలీసులు ఐడెంటిఫై చేశారు. షాకింగ్ కదా. రిజిస్టర్ అయిన 70% కేసెస్లో అనుమానాస్పదంగా ఏదీ లేదు. కానీ మిగతా 30% కేసెస్లో విక్టిమ్స్ బంగారు నగలు లేదా డబ్బు మిస్ అయింది. పోలీసులు ఇవాల్టి వరకు రికవర్ చేయలేకపోయారు. అసలు సగం మంది కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇక్కడ 4-5 యాక్సిడెంట్లు జరిగాయమ్మా. పోయిన వారం కూడా ఒక కుటుంబం మొత్తం చనిపోయింది. ఆ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయారు? 4 చనిపోయారమ్మా. ఈ సెట్టు రోడ్డుకి చాలా దూరంలో ఉంది. ఎడదాకొచ్చి ఎట్టా గుద్దుంటాడు? నా పెనిమిటి 15 ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు. వీడు బండి బాగా తోలుతాడని అందరూ అనేవారు. కానీ ఆ రోజు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఇవాళ వరకు ఎవరికీ తెలీదు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వాళ్ళ అమ్మ నాన్నలు మొత్తం 7 ఆ ప్రమాదంలో చనిపోయారు. ఆ యాక్సిడెంట్లో నా పెనిమిటి బతికాడని సంతోషించాలో లేక బతికున్నా ఇలా శవల్లా పడినందుకు ఏడవాలో తెలియటం లేదమ్మా. కోప్పడకండి మేడం, కాస్త ఓర్పుగా నేను చెప్పేది వినండి. ఎందుకు సార్ మేము ఓర్పుగా ఉండాలి? ఇతని తండ్రి తాగి కార్ నడిపి ఒక ఫ్యామిలీనే చంపేస్తాడు. ఇప్పుడు ఈయన మాకు డబ్బిస్తే మేము తీసుకోవాలా? మీరా తన సొంత డబ్బుతో సోషల్ సర్వీస్ చేస్తోంది. మీ డబ్బు ఎవరు కావాలండి? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ యాక్సిడెంట్లో నేను మా నాన్నను పోగొట్టుకున్నాను. అయిన వాళ్ళు దూరం అయితే కలిగే బాధ నాకు తెలుసు. మనం ఏడ్చి పెడబొబ్బులు పెట్టినా, కోపగించుకున్నా పోయిన వాళ్ళు తిరిగి రారు. ఈ డబ్బు నేను మానవత్వంతో మీకిస్తున్న చిన్న కాంపన్సేషనే తప్ప మిమ్మల్ని అవమానపరిచే ఇంటెన్షన్ నిజంగా నాకు లేదు. మేడం, కోర్టు కేసు అని తిరిగే బదులు ఎక్కడే ఒక సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా. ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే అడగండి, ఇప్పిస్తాను. కోర్టు చుట్టూ తిరగడానికి మాకే అభ్యంతరం లేదు. ఏమున్నా కోర్టులో చూసుకుందాం. పద మీద వెళదాం. అది కాదు మేడం. మీరు చెప్పింది నిజమే. మనం ఎంత ఏడ్చినా, కోపగించుకున్నా చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. నాకు మీ డబ్బో జాలం అక్కర్లేదు. మీరు నిజంగా నాకు ఏదైనా చేయాలనుకుంటే ఒక్క ప్రామిస్ చేయండి చాలు. తప్పకుండా. ఏం చేయాలో చెప్పండి. మీరు మాత్రం లైఫ్లో ఎప్పుడు తాగి కారు నడపకండి. మీ నాన్న చేసిన తప్పు వల్ల నేను నా ఫ్యామిలీని పోగొట్టుకున్నాను. నాకు జరిగిన ఈ నష్టం ప్రపంచంలో ఇంకెవ్వరికి జరగకూడదు. ఒక నిమిషం మేడం. ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మా నాన్న తాగి డ్రైవ్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్ జరగలేదు. ఎస్, యాక్సిడెంట్ జరిగిన రోజున మా నాన్న తాగలేదు. మా నాన్న ఉత్తముడని నేను చెప్పడం లేదు, కానీ ఆయనకి మా అమ్మ మీద ఉన్న ప్రేమ నిజం. అమ్మ డెత్ యానివర్సరీ రోజు తాగేంత చెడ్డవాడు కాదు మా నాన్న. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీ నాన్నగారి బాడీలో ఆల్కహాల్ ఉందని వచ్చింది. హౌ ఇస్ దట్ పాసిబుల్? తెలీదు. దట్ మైట్ బి ఎ హ్యూమన్ ఎర్రర్ ఆర్ కాన్స్పిరసీ.
ఇప్పుడు నేనేం చేసినా మా నాన్న ప్రాణాలతో తిరిగి రాడు. బట్ ఐ హ్యావ్ మై వైఫ్, కిడ్ అండ్ బిజినెస్. దే నీడ్ మీ. I don't want to dig more. వైఫ్ డెత్ యానివర్సరీ కాబట్టి గంగాధర్ తాగలేదు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఎందుకు అలా వచ్చింది? లేదంటే గంగాధర్ కొడుకు అబద్ధం చెప్తున్నాడా? ఎక్కడో ఏదో తప్పు జరిగింది. డాక్టర్ పేరు మదన్ గోపాల్, తిరుమంగళం జీహెచ్లో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 5,000కు పైగా పోస్ట్ మార్టమ్స్ చేశారు. విచారించి చూస్తే ఆయన గురించి మనకి క్లీన్ ఇన్ఫర్మేషనే వచ్చింది. ఎవరు నువ్వు? నీకేం కావాలి? గంగాధర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎందుకని మ్యానిపులేట్ చేశారు? ఎవరి కోసం చేశారు? నిజం తెలిసే వరకు నువ్వు నన్ను చంపవు. నేను అటాక్ చేసే అంత శక్తి నాకు లేదు. సో వై దిస్ డ్రామా? కమ్ సిట్ డౌన్, లెట్స్ హ్యావ్ ఎ టాక్. కమ్. డబ్బు కోసం పోస్ట్మార్టం రిపోర్ట్ని మార్చాల్సిన అవసరం నాకు లేదు. ఆ రిపోర్ట్లో ఉన్నదంతా నిజమే. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఆల్కహాల్ ట్రేసెస్ లేవని వచ్చిందిగా. గంగాధర్ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఆల్కహాల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. కానీ బ్లడ్లోనూ యూరిన్ శాంపిల్స్లోనూ విట్రియస్ హ్యూమర్లోనూ ఆల్కహాల్ కంటెంట్ లేదు. దట్ మీన్స్ డైజెషన్ స్టార్ట్ అవ్వడానికి ముందే చనిపోయిండాలి. What do you mean? కాజ్ ఆఫ్ డెత్ యాక్సిడెంట్ కాబట్టి ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుంటారు. అదర్వైజ్ ఇలాంటి రిపోర్ట్ రాదు. కానీ గంగాధర్ కొడుకు స్టేట్మెంట్ని బట్టి చూస్తే ఆ రోజు ఆయన డ్రింక్ చేయలేదు. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ డౌట్స్, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్తో యాక్సిడెంట్ అయిన కార్ని ఎగ్జామిన్ చేయించండి. ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఫైండ్ ఆల్కహాల్ ట్రేసెస్. నాకెందుకో అతిగా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. లేదు, తను అలా ఆలోచించటం కరెక్టే. అందరూ మనకెందుకు లేని మాట్లాడకుండా వెళ్ళిపోవటం వల్లే ఎన్నో నిజాలు బయటికి రాకుండా పోతున్నాయి. బాధితులు మౌనంగా ఉండటమే వరుసగా తప్పులు జరగటానికి ప్రధాన కారణం. హలో అయ్యా, 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 అయ్యా వినిపిస్తోందా? మేడం, ఎస్ఐ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే. మ్యామ్, కార్ తరవుగా చెక్ చేసాం. ఆల్కహాల్ ట్రేసెస్ ఏమీ లేవు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్. మ్యామ్, యాక్సిడెంట్ అయిన ఫోర్స్ వల్ల సీట్ బెల్ట్ కట్ అయింది. అందుకే ఎయిర్ బ్యాగ్స్ వర్క్ అవ్వలేదు. ఇట్స్ ఎ రేర్ ఈవెంట్. బట్ అంతకంటే చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది. వాట్? క్యాల్ట్రా ఆర్టిఫిషియల్గా కార్ని పంచర్ చేసే మెటీరియల్ ఇది. ఓకే మ్యామ్, రిపోర్ట్ రెడీ చేస్తాం. ఒకవేళ కారులో ఆల్కహాల్ ట్రేసెస్ దొరకపోతే దెన్ ఎవరైనా ఫోర్స్ఫుల్లీ బాడీలో ఆల్కహాల్ ఇన్ఫ్యూజ్ చేస్తుంటారు. మీరు చెప్పిందంతా కరెక్టే. ఎరుపు రంగు కారులో వచ్చిన ఒక వ్యక్తి మిస్సింగ్ అని విరుదునగర్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వచ్చింది. ఆ మిస్సింగ్ పర్సన్ ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా?
నా సహనాన్ని పరీక్షించుకు. నా ఓర్పు నశించింది. నేను పోగొట్టుకోవటానికి నా దగ్గర ఏమీ లేదు. నిన్ను చంపటం గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించను. నువ్వు నన్ను ప్రాణాలతో వదిలేసినా వాళ్ళు నన్ను వదిలిపెట్టరు. నువ్వే నన్ను చంపే. పోయితే చావరా. చెప్తాను, నేను చెప్తాను. మార్చురీలో నేను కాంట్రాక్ట్ వర్కర్గా ఈ పని చేస్తున్నాను. నాకు వచ్చే జీతం కుటుంబ పోషణకి సరిపోయేది కాదు. అందువల్ల ప్రతిరోజు మా ఇంట్లో గొడవలు జరిగేవి. కట్టుకున్న దాన్ని కన్న బిడ్డల్ని పోషించడం చేతకాని ఎదవకి పెళ్ళామెందుకు, పిల్లలెందుకు? ఎవరే చేతకనోడు? ఎవరు చేతకనోడు? ఏడ్చి కొట్టానంటే మొహం పగిలిపోద్ది. తీసుకున్న అప్పు తీర్చలేదు కాబట్టి ఆ ఊళ్ళో నాకు మళ్ళీ అప్పు పుట్టలేదు. ఉన్నట్టుండి ఒకరోజు నా అకౌంట్లో ₹1,00,000 డబ్బు పడినట్టు నా సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది ఎవరు పంపారో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా నేను అప్పుడు అనుకోలేదు. నాకు కావాల్సింది డబ్బు, డబ్బు మాత్రమే. నేను ఆ డబ్బుని ఖర్చు పెట్టడం మొదలుపెట్టాను. డబ్బు రాగానే నా చుట్టూ అంతా మారిపోయింది. ఎవరో పొరపాటు నాకు పంపారనుకున్నా, కానీ ఆ మరుసటి నెలే మళ్ళీ నా అకౌంట్లో ₹1,00,000 పడ్డాయి. అలా ఎన్నిసార్లు నీ అకౌంట్కి డబ్బు వచ్చిందిరా? 3 సార్లు వచ్చింది. నా అకౌంట్లో డబ్బు పడిన ప్రతిసారి సంతోషంతో పాటు భయము పెరిగింది. నేను డబ్బుని ఎవరికంటా పడకుండా దాచడం మొదలుపెట్టాను. సడన్గా ఒకరోజు ఒక ప్రైవేట్ నెంబర్ నుండి నాకు కాల్ వచ్చింది. ఏమన్నారు? హలో దొరబాబు, నేనే. మీరెవరు? నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. అందుకే నీ అకౌంట్కి 3 సార్లు డబ్బు పంపించాను. నీకిష్టం లేకపోతే ఆ డబ్బు నువ్వు తిరిగి చేయొచ్చు. ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒకటి చేయకపోతే నువ్వు నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు. ఇక్కడే ఈ క్షణమే నిర్ణయించుకో. డబ్బు కోసం ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు చెప్పింది చేశాను. దీని వెనక్కి ఎవరున్నారో నాకు తెలీదు. నీ అకౌంట్ నంబర్ ఎంత? ఏ తాత, నీకోసం ఇద్దరు వచ్చినారు. ఎవర్రా నా కోసం ఎత్తుకుంటూ వచ్చిందే? వచ్చి చూడురా. ప్రభుత్వం ఇచ్చే దుడ్డు కావాలంటే బ్యాంకులో ఖాతా ఉండాలని చెప్పారయ్యా. ఆ పని మీద నేను ఒక్కసారి బ్యాంకుకు పోయి వేలిముద్ర వేసినాను. అంతకు మించి నాకు ఏ వివరాలు తెలియదు స్వామి. అది బ్యాంకులో మీ పేరు మీద ఖాతా తెరిచిన తర్వాత డబ్బు వేయటానికో తీయడానికో ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళారా? అట్లాంటి విషయాలు ఏమి నాకు తెలియదు స్వామి. చేతిలో దుడ్డుంటేనే కదా వేయడానికి తీయడానికే. నేను కూలికి మేకలు కాసుకునేవాడిని. నా కాడ దుడ్డు ఆడి ఉంటుంది. ఏంటమ్మా ఇలా అంటున్నాడు? ఈయన అకౌంట్లో నుంచి డబ్బు వెళ్ళింది, అడిగితే తెలియదంటాడేంటి? మిమ్మల్ని బ్యాంక్కి తీసుకువెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయించింది ఎవరు? అది ఒక అబ్బి మా ఊరికి తరచూ వచ్చిపోతుంటాడు. ప్రభుత్వ బీమా ఇప్పించేది, రేషన్ అట్ట ఇప్పించేది, వృద్ధాప్య పింఛన్ ఇప్పించేది, ఇట్లాంటి సహాయాలు మా ఊరోళ్ళకి చేస్తుంటాడు. నన్ను బ్యాంకుకి తీసుకోబోయింది కూడా ఆయనే. అది మీకు మాత్రమే బ్యాంకులో ఖాతా తెరిపించాడా లేక చాలా మందికి ఇలా చేశాడా? చెప్పాను కదా ఆయన అందరికి సాయం చేస్తాడని. చాలా మంచోడు, బంగారం లాంటోడు. పేదోళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకే సాయం చేస్తాడు. చాలా మంచి వ్యక్తిలా ఉన్నారే. మేము ఆయన్ని కలవచ్చా? ఎందుకు పెద్దమ్మా దిగులు పడతావో? మీ అందరినీ బ్యాంకుకి తీసుకుపోయి అకౌంట్ ఓపెన్ చేయించి అన్ని పనులు చేసి పెడతాను. మీరు దీని గురించి మర్చిపోయి ఎప్పట్లాగా మీ పనులు చేసుకోండి. అందుకు దుడ్డు ఏమన్నా ఇవ్వాలనా సార్? ఏంది పెద్ద అయినా ఇట్ట అడిగినారు? మీ ఇంట్లో మీకు అన్నదమ్ములు సాయం చేస్తే కమిషన్ ఇస్తారా లేదంటే దుడ్డు ఇస్తారా? ఇయ్యరు కదా. నేను ఈడకొచ్చింది మీ అందరికీ సేవ చేయడానికే. సంతకం ఎట్టండి.
చెయ్యి ఎట్టా వణుకుతుందో చూడండి. నమస్కారం బాబు. మీరు సంఘ సేవ ఎక్కువగా చేస్తుంటారని విన్నాను. ఆ, చాలా సంతోషం. అందుకే ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఆ, పాప మీరు అందరికీ అకౌంట్లు ఓపెన్ చేసి అందులో డబ్బులు వేసి తీసి ఎంత కష్టపడుతున్నారు. ఆ, ఆశ్చర్యంగా ఉంది బాబు. ఆ, మీరు వీళ్ళందరికీ నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ కూడా ఓపెన్ చేశారు కదా. అది సార్. ఏంటిది, అందరికీ ఒకే నంబర్ ఉంది? కంపెనీలో ఇలా కూడా ఇస్తున్నారా? చెమట్లా ఒక్కగా ఉంది. వర్షం కురుస్తుందేమో. ఇవన్నీ నీ నెంబర్లే కదా. వీరి వీరి గుమ్మడి పండు బాబు పేరేంటి? దాగుడు మూత దండాకోర్. ఎవరి అకౌంట్లో ఎంత డబ్బు వేయాలో నాకు మెసేజ్ వస్తుంది. నేను మెయింటైన్ చేస్తున్న 200 అకౌంట్లలో ఏదో ఒక అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఒకసారి యూజ్ చేసిన అకౌంట్ని మరో 3 నెలల వరకు యూజ్ చేయను. ఇలా ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేసావు? అసలు ఎందుకు ఇదంతా చేసావు? టాస్క్. ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తానో, ఏ పర్పస్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తానో ఇవేవి నాకు తెలీదు. నేను తెలుసుకోకూడదు. అదే ఈ టాస్క్ రూల్. వీళ్ళందరికీ పంచడానికి నీకు డబ్బు ఎక్కడిది? ఏ అకౌంట్ నుంచి వస్తుంది? నాకు అకౌంట్లో నుంచి రాదు. మరి ఇంకెలా వస్తుంది? నా నెంబర్కి జాగ్రఫికల్ కోఆర్డినేట్స్ ద్వారా కోడ్ వస్తుంది. ఆ మ్యాప్ని ట్రాక్ చేస్తూ వెళ్తే ఆ ప్లేస్లో ఉన్న బ్యాగ్లో డబ్బు ఉంటుంది. ప్రతిసారి లొకేషన్ మారుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక సీక్రెట్ నెట్వర్క్. ఎవరెవరు ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తారో, ఇది ఎవరి కంట్రోల్లో ఉంది, ఈ వివరాలు నాకు తెలీదు. రోబోలో చెప్పిన పని చేయాలి. డబ్బుకి ఇబ్బంది పడే నాలాంటి వాళ్లే ఈ నెట్వర్క్ టార్గెట్. మేడం, ఇదిగోండి కాపీ తీసుకోండి. థ్యాంక్ యూ. బావా ఇదిగో తీసుకో. ఈయనింతే మేడం, ఎప్పుడు ఎవరికైనా సాయం చేస్తూనే ఉంటాడు. పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తాడు, ఆధార్ కార్డులు ఇప్పిస్తాడు, ఇంకా లోన్లు కూడా ఇప్పిస్తాడు. ఇట అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. ఏ దినమన్నా ఎవరికైనా సాయం చేయకపోతే ఆ దినమంతా మా బావుకి కంటి మీద కుండుకుంటుంది మేడం. మీకు కూడా ఏమైనా కావాలంటే మొగమాట పడకుండా అడగండి, ఏమైనా మా బావ చేస్తాడులే. సరే కాపీ తాగండి. దిస్ ఇస్ కాల్డ్ డార్క్ బ్యాంకింగ్. అంటే ఒక వ్యక్తికి చెప్పో చెప్పకుండాను వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి సంబంధం లేని వ్యక్తులు ట్రాన్సాక్షన్స్ చేసుకోవడమే డార్క్ బ్యాంకింగ్. యాక్చువల్లీ క్రిమినల్స్ మనీ లాండరింగ్ చేయడానికి ఈ టెక్నిక్ని వాడుతూ ఉంటారు. మెక్సికన్ డ్రగ్ కార్టల్సే ఇలా చేస్తూ ఉంటాయని నేను విన్నాను. కానీ మదురైలో ఇలా జరగడం, ఇట్స్ షాకింగ్. దిస్ ఇస్ సంథింగ్ మచ్ బిగ్గర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. అవును, భాస్కర్ కంట్రోల్లో ఉన్న 300 అకౌంట్ల నుండి చాలాసార్లు సంబంధమే లేని వ్యక్తులకి మనీ ట్రాన్స్ఫర్ అయింది. సో ఆ దొరకి కూడా అలాగే చేస్తుంటారు. ఇంకెవరెవరికి ట్రాన్స్ఫర్ చేశారు? ఎలా చేశారు? డేటా మొత్తం కలెక్ట్ చేశాను. మనం ఊహించినట్టుగానే అందరూ సాధారణ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్. పెట్రోల్ బంక్ కుర్రాడు, టోల్ గేట్లో పనిచేసేవాడు, పంచర్లు వేసేవాడు, మోటార్ సర్వర్, రిజిస్టర్ ఆఫీస్ ప్యూన్, మెకానిక్, ఇలా వీళ్ళెవరికి ఎవరితోనూ లింక్ లేదు. అసలు ఎవరు వీళ్ళంతా? ఎందుకని మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయి? కన్ఫ్యూజింగ్గా ఉంది. ఉమా, వీళ్ళందరికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? నేషనల్ హైవే.
హైవేలో ట్రావెల్ చేసే వాళ్ళే వీళ్ళ టార్గెట్. దొరికిన డబ్బు నగలు దొంగిలించి అమాయకుల్ని కిరాతకంగా చంపుతున్నారు. ఆ మర్డర్స్ని యాక్సిడెంట్స్లా ఫ్రేమ్ చేస్తున్నారు. యు మీన్ ఆర్కెస్ట్రేటెడ్ యాక్సిడెంట్స్? ఎస్. కంటికి కనపడిన ఒక పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఒక వర్క్ని అసైన్ చేశారు. ఈ టోటల్ నెట్వర్క్ని ఎవడో ఒక్కడు కంట్రోల్ చేస్తున్నాడు. అన్ ఇంటెలిజెంట్ మాన్స్టర్. ఓ నో, అంటే గంగాధర్ యాక్సిడెంట్ డబ్బు కోసమే జరిగిందా? కాదు, అంతకంటే ముఖ్యమైనదేదో ఆయన కార్లో ఉండుండాలి. దాన్నే వాళ్ళు టార్గెట్ చేసుంటారు. ఎలా చెప్తున్నావు? ఆయన కొడుకు సుందర్తో ఇప్పుడే మాట్లాడాను. యాక్సిడెంట్ అయిన కారులోంచి 10 lakhs క్యాష్ పోలీసులు రికవర్ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. డబ్బు కంటే ముఖ్యమైనదంటే ఏమై ఉంటుంది? తెలీదు, కానీ అంతకంటే ముందు ఒక ముఖ్యమైన క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియాలి. ఏంటి? యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ ముగ్గురిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేసింది ఎవరు? చూసి చాలా రోజులైంది. ఎందుకని ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు? అవునులే, నువ్వు నాకేం చెప్పావు కదా, నిజాలు కూడా. అవును, నా పక్కనే ఉన్నావు కదా, ఎందుకేం చెప్పకుండా వెళ్ళిపోయావు? నా నుంచి ఏదైనా దాస్తున్నావా? ఆ రోజు నైట్ హాస్పిటల్లో వాళ్ళని అడ్మిట్ చేసింది నువ్వే కదా, ఎందుకని నాతో చెప్పలేదు? భయపడ్డావా? ఎవరిని చూసి? హలో, చెప్పండి సార్. మేడం, భాస్కర్ సెల్ ఫోన్కి ఆ ప్రైవేట్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. జోగ్రఫికల్ కోఆర్డినేట్సేగా? అవును మేడం. ఇప్పుడే దొరని భాస్కర్ని మనం ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయాలి. 10 minutesలో అక్కడ ఉంటాను సార్. మీరా ఏంటి, ఎందుకో, ఎలా అని ఏ క్వశ్చన్స్ వేయకుండా నేను చెప్పేది మాత్రం ఫాలో అవ్వు. మీరా భయపడకుమా, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే. సుబ్రహ్మణ్య సార్, మ్యాప్ ఇక్కడతో ఆగిపోయింది. అలాగా? ఇక్కడేమీ లేదే.
సారీ మమ్మీ, ఐ మిస్ యూ సో మచ్. మిమ్మల్ని వదిలేసి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. బట్ ఐ ప్రామిస్ ఇంకెప్పుడూ నేను వదిలిపెట్టలను. హ్యాపీగా నిద్రపో. అమ్మా. గట్టిగా అరవకండి. వద్దు. నో నో నో. కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకోండి. ఏయ్, గొయ్యి ఎందుకు తవ్వుతున్నామని చూస్తున్నారా? మీ ఇద్దరిని పాతి పెట్టడానికే. ఏయ్! నువ్వు మూసుకునుంటే నీ చావు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా నవ్వి రెచ్చగొడితే క్రూరంగా చంపుతాను. ఇదిగో మీ ఇద్దరిని ఇలా ముందుకు నెట్టి వెనక దాక్కొని ఉన్నాడే, భయపడకుండా వాడిని బయటికి రమ్మను. ఇదిగో వచ్చేసాను మీరా. ఆ రాత్రి ఊరొదిలి వెళ్ళిపోదామనే నేను మెయిన్ రోడ్కి వచ్చినాను. కానీ అప్పుడు అక్కడ జరిగిన యాక్సిడెంట్ చూసి నాకు గుండె ఆగినంత పని అయింది. నీ బిడ్డ చివరి శ్వాస నా ఒడిలోనే పిడిశాడు. సావడానికి ముందు ఆడు నన్ను చూసి అమ్మా అమ్మా అని పిలవడం నా సౌలో ఇప్పుడు వినిపిస్తానే ఉంది. ఆ దినం మిమ్మల్ని ఆసుపత్రిలో చూసినప్పుడు మిమ్మల్ని పట్టుకొని గట్టిగా ఏడవాలనిపించింది. కానీ ఆ యాక్సిడెంట్ అయిన కారుని ఎవడైతే దోచుకున్నాడో ఆడ మీ పక్కనే నిలబడ్డం చూసి భయపడ్డాను. ఆడి వల్ల మీకు ఏ ఆపద రాకూడదని అనుకున్నాను. అందుకే మీరు ఆడికి పోయినా వదలకుండా మీ చుట్టూ తిరిగినాను. నన్ను మన్నించండి అక్క. నిన్ను నేను తక్కువ అంచనా వేశాను. ఇదేం చేస్తుందిలే అనుకున్నాను. కానీ నువ్వు ఇంత దూరం వస్తావనుకోలేదు. నిన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను మీరా. నిన్ను సూసైడ్ చేసుకొనివ్వాల్సింది. డబ్బు కోసం నమ్మక ద్రోహం చేస్తావా? ఆ డబ్బుతో నువ్వు 100 ఏళ్ళు బతుకుతావట్రా? 100 ఏళ్ళు బతుకుతానో లేదో తెలీదు, కానీ డబ్బు లేకపోతే ఒక్కరోజు కూడా బ్రతకలేను. అవును, ఇందాకేమన్నావు మీరా? నమ్మక ద్రోహమా? తప్పు మీరా, అలా అనద్దు. అప్పుల ఊపిలో కూరుకుపోయి ఇంచు బై ఇంచుగా మునిగి 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 ఇక నీ జీవితం అయిపోయింది, చనిపోమ్మని మనసు చెప్పినప్పుడు ఒక చెయ్యి నన్ను కాపాడింది. అది దేవుడి చెయ్యా లేక సైతాన్ చెయ్యా అనేది నాకు తెలీదు. ఆ చేతిని నేను దేవుళ్లా భావించాను. ఆ వ్యక్తికి నేను విశ్వాసంగా ఉన్నాను. అలాంటి నన్ను ద్రోహి అంటున్నావు? ఎంతో మంది ప్రాణాలు తీసి ఈ రోడ్ని నరకంగా మార్చి దేవుడు దయ్యవని నీతో చెప్తావా? రిలాక్స్ మీరా, అండ్ ఐ ప్రామిస్. ఆ రోజు యాక్సిడెంట్ స్కెచ్ వేసింది గంగాధర్కి. నీ ఫ్యామిలీ అందులో బలవడం మాకే పెద్ద ట్విస్ట్. నథింగ్ పర్సనల్ మీరా, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. కానీ నాకు పర్సనల్ కదరా. కావాల్సిన వాళ్ళని పోగొట్టుకున్న నాలంటే ఎందరికో ఇది పర్సనల్. అసలు ఏంట్రా ఇది? సంతోషంగా సాగాల్సిన ప్రయాణాన్ని కన్నీటి భయం చేస్తున్నారు. ఇదేరా మీ బిజినెస్? ఆ దొరగాడు భాస్కర్ ఇలా మీరు క్రియేట్ చేసిన నెట్వర్కే కాదు, ఒక్కొక్కడిని వేటాడి వెంటాడి చంపుతా. అప్పటి వరకు నువ్వు బతుకుంటేగా. మీరా, నువ్వు కనిపెట్టింది ఒక భాస్కర్ని, ఒక దొరని. ఇలాంటి భాస్కర్లు, దొరలు వందలు వేల సంఖ్యలో ఉన్నారు. 10 ఏళ్ల పాటు కష్టపడి ఏర్పరచుకున్న సామ్రాజ్యం ఇది. మేధావులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. దీన్ని నాశనం చేయాలంటే నీకు ఈ జన్మ సరిపోదు. నీ వల్ల అయితే పునర్జన్మెత్తిరా, చూసుకుందాం. మాయా, రే మాయా, తాతయ్య,
మాయా 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 రే మాయా ఏంట్రా ఈడ కూర్చున్నావు? అప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చినారా? మరి ఇంకేంద్రా ఎందుకు ఈడకొచ్చి కూర్చున్నావు? నేను ఒక పెద్ద తప్పు చేశానురా, నిన్ను క్షమించరా. ఏం తప్పు చేసావురా? ఇప్పుడు ఆ నగలు ఏడున్నాయి? తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. నేను ఇలాంటి పని చేశానంటే నమ్మలేకపోతున్నాను. డబ్బు పిచ్చి పట్టిన ఈ మనిషిని మధ్య బతకడం నాకు చేత కావట్లేదురా. చావు తప్ప మరో మార్గం కనిపించలేదు. చచ్చిపోదామని వెళ్ళాను, కానీ ఇలా జరిగింది. నువ్వెందుకు రా సావాలి? ఇక మీదట నువ్వు బతకాలి. నువ్వు చేసింది తప్పు కాదు మాయా, ఇదే కరెక్ట్. నువ్వు మొట్టమొదటిసారి ఇప్పుడే మంచి పని చేసినావు. సచ్చిన వాళ్ళకి ఎందుకురా డబ్బు నగలు కూడా తీసుకెళ్తారా ఏంది? నువ్వు వదిలేసి వస్తే ఇంకోటి దొంగిలించేవాడు. నువ్వు తప్పు చేశాననుకోకూడదురా. మా నాన్న కష్టపడి పెంచింది దొంగలవ్వడానికా? ఆయన ఆత్మ నన్ను క్షమిస్తుందంట్రా. మాయా, సావు అంచుల దాకా వెళ్ళినోడికి దొరికిన చివరి అవకాశం ఇది. నేను ఈ మంచి కోరే చెప్తాండా, మంచోడ్లా బతికేద్దామని ఎప్పుడు అనుకోమాక. మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చిన సంపద వదులుకోమాక. నువ్వు అల్లారి గుద్ది చచ్చిపోయి ఉంటే ఈ పాటికి కాలి బూడిదయ్యేవాడివి. నిన్ను తెలుసుకుని ఏడ్చేవాడు ఒక్కడు కూడా లేడు. ఈ డబ్బు లేదనే కదరా నువ్వు సావాలనుకున్నావు. ఇప్పుడు అదే డబ్బు నీ చేతుల్లో ఉంది. ఈ డబ్బు నువ్వు అనుకున్నది చేత్తది, అనుకోని తీసేత్తది. ఇది ఎన్ని అద్భుతాలు చేత్తదో రేపు తెల్లారితో చూడు. అసలు ఇచ్చేస్తావా? వడ్డీ ఎవర్రా ఇస్తారో? చచ్చిపోయిన మీ నాయన వచ్చి ఇస్తాడా? వడ్డీ వదులుకోవాలనా? దుడ్డు ఏమన్నా సెట్ల కాస్తుందా లేక రోడ్డు మీద దొరుకుద్దా? సరే, వడ్డీతో సహా సెటిల్ చేద్దాం, కానీ ఒక కండిషను. ఏం కండిషన్ అబ్బే? ఆ రోజు మా నాన్న మీ అందరి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగారు కదా, దానికేం చేయబోతున్నారు? దానికంటే ఇప్పుడు మీ నాన్న డబ్బు కోసం వచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు మాయ కాళ్ళ మీద పడి వాడిచ్చిన డబ్బు తీసుకెళ్ళండి. కాళ్ళ మీద పడితే చాలనా ఇంకేదైనా చేయాలనా? మీరు పెద్ద మనుషులతో ఇట్టగన మాట్లాడేది? నేను నిజంగానే చెప్తున్నాను, రెండింతలు ఇస్తాను. రెండింతలు వడ్డీ ఇస్తే సిగ్గు లేకుండా కాళ్ళ మీద పడిపోతావా? రెండింతలు వడ్డీ కాదు, రెండింతలు అసలు. రెండింతలు అసలా? సూపర్ రామాయా! నా ధనముంటే గౌరవిస్తారు, ధనం లేని వాడికి భార్య విలువివ్వదు, కన్న తల్లి కూడా విలువివ్వదు. అతని మాటని ఎవ్వరూ లక్ష్య పెట్టరు. మాయా, ఇది చెప్పింది ఇంకెవరి కోసమో కాదు, నీకోసమే చెప్పినారు. మనం దానికోసం పోలేదు, అదే మనల్ని ఎదురు. మనమే చెట్టెక్కి కొయ్యాలి. తెల్ల రంగు కారు, ఒక లారీ, ఒక వ్యాను ఆ మలుపు దగ్గర పెట్టాను. ఓకే కదా? మన మదురైలో మొత్తం ఎన్ని నగల షాప్స్ ఉన్నాయరా?
అవి శానా ఉండయి. సందుకే ఓ నగలంగడి ఉంటది. నడువు దగ్గర నగలు దాచి తెచ్చే చిన్న వ్యాపారి నుంచి కార్లో మూటలు తెచ్చే పెద్ద వ్యాపారి వరకు మొత్తం బ్లాక్. లెక్కలోకి వచ్చేది 25%. మిగతా 75% బంగారం అన్న అకౌంటెంట్. తమ్ముడు ఇల్లు అమ్మి 3 వాటాలు వేసుకుందాం. చూడనా అన్న తమ్ముళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయో నాకు తెలుసు. ఏయ్, ఇప్పుడు మీరు ఇల్లు అమ్ముతారా లేదా? మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు మన పరిధిని పెంచుకోవాలి. ఇది రోడ్డు కాదు, బంగారు సొరంగం. మన ఇద్దరం దొంగతనాలు చేస్తే సరిపోదు, ఒక గ్యాంగ్ని రెడీ చేయాలి. మన కోసం ఒక గ్యాంగ్. ఎవరికి పని చేస్తున్నాం, ఎవరెవరు కలిసి పని చేస్తున్నారు, ఎందుకు పని చేస్తున్నాం, ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు ఆ గ్యాంగ్లో ఉన్న ఎవరికీ తెలియకూడదు. మన నెట్వర్క్లో 2 రకాల వ్యక్తులు ఉంటారు. నంబర్ 1, యాక్సిడెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, మనీ ఫర్ ఇన్ఫర్మేషన్. నంబర్ 2, ఆ ఇన్ఫర్మేషన్ ప్రసాద్ ఏ ప్లేస్ ఎలా కనిపెట్టావు? ప్రసాద్కి ఎవరితోనో అఫైర్ ఉందని నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉండేది కదా. అందుకని ఒకరోజు వాడిని ఫాలో అయ్యాను. అప్పుడే ఈ ప్లేస్ని కనిపెట్టాను. వన్ 100282. మీరా 578632. చెల్లయ్య ప్రసాద్ మధ్యలో ఉన్నది ఎవరు తెలియట్లేదే. సుబ్రహ్మణ్యం కాల్. చెప్పండి సార్. మేడం, చెల్లాకి అమ్మా నాన్న లేరు. వాడికి ఒక తాత మాత్రం ఉండేవాడు. ఆయన కూడా కొన్నేళ్ల క్రితం చనిపోయారు. కానీ వాడికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. క్లోజ్ ఫ్రెండా? ఎవరు? వాడి పేరు మాయాళగన్. మాయాళగనా? అతని గురించి ఎంక్వైరీ చేశారా? వాడి గురించి ఎవరికి పెద్దగా ఏం తెలీదు. కానీ వాడు 10 ఏళ్ల క్రితం ఓ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ప్రొఫెసరా? కోల్పోవడానికి ఏం లేకపోతే శత్రువుకి భయం. తను భయపడడం లేదు, కానీ తను ఆలోచించడానికి కనిపెట్టడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఆలోచించని, కనిపెట్టని. ఈ లోపల మన మిషన్ని పూర్తి చేద్దాం. మన అనుమానం నిజమే. గంగాధర్ బిజినెస్ మ్యాన్ కాదు, స్మగ్లింగ్ కన్సల్టెంట్. స్మగ్లింగ్ కన్సల్టెంటా? ఎస్, గోల్డ్ స్మగ్లింగ్. ఇంకో 2 డేస్లో కేరళ నుంచి ముంబైకి NH44 రూట్లో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ గోల్డ్ని స్మగుల్ చేయబోతున్నారు. గంగాధరే ఈ స్కెచ్ మొత్తం వేశాడు. ఆ స్కెచ్ కోసమే గంగాధర్ని వీళ్ళు టార్గెట్ చేశారు. హ్యూజ్ అమౌంట్స్ అంటే ఎంత? 500 kgs. అంతా అనుకున్నట్టే జరిగితే 10 సంవత్సరాలు మనం కష్టపడి సంపాదించింది ఒకే రోజులో సంపాదించవచ్చు. ఇదే మనం మదురై హైవేలో చేయబోయే ఆఖరి క్రైమ్. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం మీరా? తెలీదు,
కానీ నా ఫ్యామిలీ చావుకి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నాకు దొరికిన ఆఖరి అవకాశం ఇదే. గంగాధర్ మనకిచ్చిన స్కెచ్ ప్రకారం అరుమై చంద్రన్ కార్కి 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ వెనుక ఒక్కో కార్ సేఫ్టీ కోసం అరేంజ్ చేస్తారు. ఈ డిస్టెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. బై ఎనీ ఛాన్స్ ఏ కార్కైనా ప్రాబ్లం వస్తే మిగతా 2 కార్స్ ఆగిపోతాయి. దట్స్ హౌ దే సెట్ ఎ సేఫ్టీ కాన్వాయ్ ప్లాన్. ఏమైంది? చెక్ చేస్తాను సార్. మిషన్ కంప్లీట్ అయ్యే వరకు ఫోన్ ఆన్లోనే ఉండాలి. సార్ బండి పంచర్ 5 minutes పడుతుంది. స్టాప్ ఆల్ ది కార్స్ 5 minutes. స్టాప్ ద కార్. స్టాప్ ద కార్. కార్ టైర్ మార్చే ఆ 5 నిమిషాలే మనకు అటాక్ చేయడానికి దొరికే టైం. గన్ ఫైర్ అయిన వెంటనే కార్ డ్రైవర్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. హీజ్ అవర్ గాయ్. చెల్లా కేర్ఫుల్, త్వరగా రా. 500 కిలోలు 8 గ్రాములు పాత అలవాటు. మాయా, మన ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. గుడ్. అరుమై చంద్రన్కి ఫోన్ ఇవ్వు. అరుమై చంద్రనా? వాడిని అక్కడే దింపేసి కార్ మీద తెచ్చేసాం. వాట్? అరుమై చంద్రన్ కార్లో లేడా? అవును. ఇది మన ప్లాన్లో లేదే. నాకేదో అనుమానంగా ఉంది. మాయా, ఆ కార్లో గోల్డ్ లేదు. నువ్వు వెంటనే కార్ దిగు. మాయా ఏమంటున్నావు? అంతా మన ప్లాన్ ప్రకారమే జరిగింది. నువ్వు కార్లోంచి దిగు. మాయా, మేము కార్ తీసుకొచ్చేసాం. వెంటనే కార్లోంచి దిగు. చలా. హలో. ఏంటి మాయా, మిషన్ ఫెయిల్ అయినట్టుంది. నీకు ఒక్క అవకాశం ఇస్తాను. నీకు గోల్డ్ కావాలంటే నేనున్న చోటుకి రా. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. అరుమై చంద్రన్ గోల్డ్ స్మగ్లర్ మాత్రమే కాదు, ఒక మినిస్టర్కి బినామీ కూడా. ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాడు. అసలు ఎవ్వరినీ నమ్మడు. వాడి సెకండ్ వైఫ్ పద్మ, తను కూడా ఒక స్మగ్లర్. వాళ్ళిద్దరూ గంగాధర్ వేసిన ప్లాన్ని నమ్మలేదు. లాస్ట్ 1 వీక్గా అరుమై చంద్రన్ ప్రతి మూవ్ని నేను గమనిస్తున్నాను. యాజ్ పర్ ద ప్లాన్ ఈ స్మగ్లింగ్లో పద్మకి రోల్ లేదు. బట్ ఇవాళ మార్నింగ్ ఫ్లైట్లో పద్మ కేరళకు వచ్చింది. మీరా, నువ్వు వాడిని ఒంటరిగా ఫేస్ చేయడం చాలా రిస్క్. నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నో, వాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు. దీనికి ముగింపు నేనే ఇస్తాను. నా మాట విను మీరా, నువ్వున్న చోటు వాడికి తెలీదు. వాడెలా నీ దగ్గరికి వస్తాడో. ఒక చిన్న కుగ్రామంలో పుట్టే, చదువుకుని ప్రొఫెసర్ అయ్యి క్రిమినల్గా మారి తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. వాడంతా తేలిగ్గా ఓటం నొక్కడు. నేనెక్కడున్నానో ఆల్రెడీ కనిపెట్టుంటాడు. ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాడు. వెయిట్ చేస్తాను. మీరా, హలో మీరా. ప్రసాద్, అదొక చిన్న మొక్క. ఆ రోజే పీకి పారేస్తుంటే ఇవాళ మర్రి చెట్టు అయ్యేది కాదు. నువ్వు చావడం కరెక్టే. యు డిజర్వ్ టు డై, యు ఫూల్. మీరా, మీరా, ఎక్కడ మీరా? వాట్ ఇస్ దిస్ మీరా? మాట్లాడుతుంటే షూట్ చేస్తున్నావేంటి? మీరా, నేను గొడవ పడ్డానికి రాలేదు. నేను ఓడిపోయాను. ఐఎమ్ ఎ ఫెయిలియర్. ఆ మాట చెప్పడానికే వచ్చాను. నమ్మట్లేదా మీరా? ఇప్పుడైనా నమ్ముతావా? కమ్ ఆన్ మీరా, లెట్స్ టాక్. నైస్ ట్రై మీరా, బట్ యు మిస్ ద కింగ్.
నీకొకటి తెలుసా, బలహీనుల ఆయుధమే రివెంజ్. యు నాట్ వీక్. ఇలా అయితే ఈ ప్రపంచంలో రివెంజ్, సెంటిమెంట్స్, ఎమోషన్స్ వీటికి అసలు వాల్యూ ఉండదు మీరా. మరి దేనికి వాల్యూ ఉంటుంది? డబ్బు. డబ్బుకు మాత్రమే ఉంది. ఈ సొసైటీ డబ్బు వెనక వేగంగా పరిగెడుతోంది. ఆ రేస్లో నేను ఫస్ట్ రావాలనుకుంటున్నాను. అదేమన్నా అంత పెద్ద తప్ప? ఎంతో మంది ఎన్నో కళలతో ఆ రోడ్డు మీద ట్రావెల్ చేస్తుంటారు. ఆ అమాయకుల ప్రాణాలు పణంగా పెట్టి నువ్వు ఆ రేసులో గెలవాలట్రా? నీకసలు జాలి దయా లేవా? నా జాలికి అర్హులైన వాళ్ళు ఒక్కరు కూడా నాకు కనిపించలేదు మీరా. కానీ మొదటిసారి నిన్ను చూసి జాలి పడుతున్నాను. నీకెంత డబ్బు కావాలో చెప్పు, 5 నిమిషాల్లో నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. యు స్టిల్ యంగ్ మీరా. స్టార్ట్ న్యూ లైఫ్. డబ్బే సమస్తం. నువ్వొక్కడివే చనిపోతే సరిపోదు, నీతో పాటు నీ ఐడియాలజీ కూడా చావాలి. మీరా, అది జరగాలంటే ఈ ప్రపంచం అంతమవ్వాలి. లిసన్, నీకో షార్ట్ స్టోరీ చెప్పనా? మదురై హైవేలో ఒక తండ్రి కొడుకులు కారులో వెళ్తున్నారట. ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళిద్దరూ చనిపోయారట. అది నిజమని ఈ ఊరంతా నమ్మింది. కానీ నిజమేంటో తెలుసా? వాళ్ళని మా వాళ్ళు కొట్టి చంపారు. ఆ చిన్నపిల్లాడు భూతద్దాలు తెగ ఏడ్చాడట. వాడు విలవిల్లాడుతుంటే కొట్టి చంపారట. వాడి బాబు టాల్, స్మార్ట్, హ్యాండ్సమ్, బ్రతిమలాడాడట. నా కొడుకుని వదిలేయండి, నా కొడుకుని వదిలేయండి అని ప్రాణభిక్ష అడిగాడట. ఇవ్వలేదుగా. ఇప్పుడు నువ్వు అడుగు, ఇస్తాను. వింటున్నావా మీరా? ఒక చిన్న అబద్ధం నిన్నెంత బలహీనపరిచిందో చూసావా? నీ సెంటిమెంట్స్ నిన్ను ఆలోచించనివ్వలేదు కదా మీరా. నేను చెప్పానుగా, డబ్బుకే శక్తి ఎక్కువ, హ్యూమన్ ఎమోషన్స్కి కాదు. సార్ అరుమచంద్రన్ సెకండ్ వైఫ్ పద్మ.
అలియస్ పద్మప్రియ. తను కూడా ఒక స్మగ్లరే, కానీ ఇంతవరకు అరెస్ట్ అవ్వలేదు. After a lot of data and research, I have a plan in place. What if it fails? We have a plan B, sir. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, తప్పుగా ప్రవర్తించారు. నీ కాడ చదువుకోవడానికి వచ్చిన పిల్లల్ని చేయి పట్టుకొని లాగావు. నేను చెప్పాను కదా, నీతో పోతే నీ ఐడియాలజీని కూడా చంపేస్తానని. Gold is just a metal. Money is just paper. నువ్వు కనిపెట్టింది ఒక భాస్కర్ని, ఒక దొరని. ఇలాంటి భాస్కర్లు, దొరలు, బందలు వేల సంఖ్యలో ఉన్నారు.